శరీరమే సకల ధర్మాలకు సాధనం. ఆరోగ్యం అవసరం లేనిదెవరికి? అయితే దేశంలో 75% మంది రోగగ్రస్తులే అయినా తమ చుట్టూ రోగులనే చూస్తూ ఉన్నా తమకు రోగమొస్తే గాని ఆరోగ్యం గురించి ఆలోచించకపోవడం, జాగ్రత్త పడకపోవడం అందరికీ అలవాటైపోయింది. రోగం ఎప్పుడూ ఉన్నపాటున పుట్టదు. ఎంతో కాలంగా క్రమక్రమంగా జరిగే వికారానికి అది అంతిమ రూపం. లోకంలో అందరికీ వచ్చే జబ్బులలో అత్యధిక శాతం తాము తెలిసో తెలియకో తమ చేతులారా కొని తెచ్చుకునేవే. యోగం, వ్యాయామం, ప్రాణాయామాల వంటి కొద్దిపాటి శ్రమతో కూడుకున్న జాగ్రత్తలు పాటించలేకపోయినా కేవలం ఆహార వ్యవహారాలలో మనం చేసుకోగలిగే చిన్న చిన్న మార్పులతోటే, తీసుకోగలిగే చిన్న చిన్న జాగ్రత్తలతోటే మనం నిండు నూరేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించగలం. అటువంటి ఏమాత్రం ఖర్చులేని, ఎంతో సులువైన, అదే సమయంలో అత్యంత ప్రయోజనకరమైన ఎన్నో విలువైన సందేశాలను అందించారు మన మహర్షులు. వారిలో ప్రముఖులు వాగ్భటాచార్యుల వారు. వారి సందేశాలపై ఆధునిక విజ్ఞాన శాస్త్రం దృక్కోణంలో ఎంతో లోతైన పరిశోధన చేసి మనకు అందే రీతిలో మన ముందుంచి సమాజానికి ఎనలేని మేలు చేశారు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. వారు హిందీలో అందించిన ప్రవచనాలకు తెలుగు అనువాదమే మీరిప్పుడు వింటున్నది. సులువైన నివారణోపాయాలతో పాటు సులభమైన చికిత్సను సూచించే వారి ఈ ప్రవచనాలు వింటే మన వంటిల్లే మన ఒంటిని రోగరహితంగా ఉంచే ఆలయమవుతుంది. ఎటువంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోవడం వల్ల మనం ఎంత దారుణమైన రోగాల బారిన పడుతున్నామో మనకర్థమవుతుంది. ఉరుకులు పరుగులతో రేయింబవళ్లు శ్రమించి కూడబెట్టిన దానిలో 70% వరకు డాక్టర్లకు, హాస్పిటళ్లకే ముట్టజెబుతున్న నేటి తరానికి ఈ ప్రవచనాలు అమృతం వంటివి. వారి జీవనశైలికి అనువైనవి. స్వస్థ భారతావని దిశగా సుగమమైన దారులివి. సర్వే భవంతు నిరామయాః. అందరూ రోగరహితులవ్వాలన్నదే మా సంకల్పం. అందుకే మా ఈ ప్రయత్నం. మీకోసం, మీ పిల్లల కోసం ఒక్కసారి ఈ ప్రవచనాలు వినండి, అనుసరించండి. పూర్ణాయుష్షును, పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. సజ్జనులైన సోదర సోదరీమణులకు నమస్కారం. నేటి ఈ సుమనోహరమైన, ఆనందదాయకమైన ప్రాతకాలంలో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారిని వేదిక మీదకు తోడ్కొని రావలసినదిగా శ్రీ నిరంజన్ వర్మ గారిని కోరుతున్నాను. వ్యాఖ్యానానికి ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులైన ప్రభావతి జయప్రకాశ్ సేవా కేంద్రం గురించి 2 మాటలు చెబుతాను. ఈ సంస్థ గత 25 ఏళ్లుగా తమిళనాడులోని మారుమూల గ్రామాల నుంచి ఆర్థిక స్థోమత లేని, దురదృష్టవశాత్తు పోలియోగ్రస్తులైనటువంటి 200 మంది బాలబాలికల పోషణ బాధ్యత, విద్యాభ్యాసము, వారికి ఆహార, వస్త్ర సదుపాయాలు అన్నింటినీ కల్పిస్తూ ఉంది. ఇది ఇక్కడికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోని ఊర్వాంచరి గ్రామంలో నెలకొల్పబడింది. మీకు అవకాశం దొరికినప్పుడల్లా తప్పకుండా అక్కడికి వెళ్లి అక్కడ ఎంత గొప్ప మానవతా దృక్పథంతో సేవాకార్యం జరుగుతుందో మీరు చూడవచ్చు. ఈ మహోన్నత కార్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు, దైవ సమానులు అయిన శ్రీ శోభాకాంత్ గారిని వేదిక మీదికి రావలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక రాజీవ్ భాయ్ గురించి. రాజీవ్ భాయ్ విషయంలో ఎటువంటి పరిచయ వాక్యాలు అవసరం లేదు. వారు గత 15-20 ఏళ్లుగా మన జాతీయ చింతన గురించి, మన జాతీయ చైతన్యం గురించి అందిస్తున్న సేవల విషయంలో దేశమంతా ప్రఖ్యాతిని గడించారు. వారెన్నో లక్షల మందిలో మన నిజమైన భారతీయత గురించి జాగృతిని కలిగించారు. నేటి సమాజంలో మన జాతీయ చింతనను గురించి, మన సంస్కృతి, మన సంప్రదాయము, మన నిజమైన భారతీయ సంపదను గురించి
జనులలో చైతన్యాన్ని నింపుతున్న వారిలో అగ్రగణ్యులు. ఈ విషయం మనందరికీ తెలిసినదే. అయితే ఈరోజు వారు మన మధ్యకు ఒక విభిన్నమైనటువంటి దృక్కోణంతో వస్తున్నారు. వారు మన జాతీయ ధర్మం గురించి చెబుతారు, కాని అంతకంటే ప్రముఖంగా వారు మన ఆరోగ్యాన్ని గురించి చెబుతారు. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం మన దేశ ధర్మాన్ని, మన జాతీయతను విస్తరింపజేయగలం. అందుకే వారొక క్రొత్త రూపాన్ని ధరించి మన ముందుకు వచ్చారు. వారు శరీరాన్ని గురించి చర్చిస్తారు. ఈ శరీరం ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన కానుక. ఈ శరీరాన్ని గురించి నిజానికి మనకు తగినంత తెలియదు. ఈ శరీరానికి చెందిన పరిజ్ఞానాన్ని ఎందరో ఋషులు, మునులు తమదైన కోణంలో మనకందించారు. వారు తమ అనుభవ సారాన్ని తమ గ్రంథాలలో నింపారు. అయితే మనం ఈరోజు ఆ గ్రంథాలను చదవలేకపోతున్నాం. శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు మహర్షి వాగ్భటుడు వ్రాసిన అష్టాంగ హృదయము మరియు అష్టాంగ సంగ్రహములపైన గత 3 ఏళ్లుగా ఎంతో లోతైన పరిశోధనలు చేశారు. వారు గ్రహించిన సత్యాలను మనకు అత్యంత సరళంగా, సులభంగా, సహజంగా అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతో సులభమైన, అవలీలగా అనుసరించగలిగేటటువంటి ఆ నియమాలను మనం పాటిస్తే మనం ఎటువంటి అనారోగ్యానికి లోనుగాకుండా పూర్ణాయుష్షుతో జీవించగలం. ఇక మరింత సమయాన్ని వ్యర్థం చేయకుండా నేను మనకు మరో కోణంలో సేవలందించడానికి ఒక కొంగ్రొత్త రూపం దాల్చి వచ్చిన శ్రీ రాజీవ్ దీక్షిత్ గారికి వేదికను సమర్పిస్తున్నాను. గౌరవనీయులైన చెన్నై నగరవాసులారా, తల్లులారా, సోదరీమణులారా, నేను మీ అందరికీ ఎంతో కృతజ్ఞుణ్ణి. ముఖ్యంగా సోదరులు శ్రీ శోభాకాంత్ గారికి, నిరంజన్ గారికి, ప్రదీప్ గారికి, మేఘాని గారు, వీరందరికీ ఎంతో కృతజ్ఞుణ్ణి. వీరందరి ప్రోత్సాహంతో నేను మీ ముందు ఇంతకు మునుపెన్నడూ నేను చర్చించని విషయాలపై చర్చించే అవకాశం లభించింది. మన ఈ చికిత్స మరియు ఆరోగ్యం అన్న అంశాల మీద నేను మాట్లాడడానికి 3 ఏళ్ల క్రితం నాకు ప్రేరణ లభించింది. అప్పుడు నేను భారత ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాశాను. నేను భారతదేశ ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖామాత్యులకు ఒక లేఖ వ్రాశాను. మన దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి. మన దేశ ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తూ ఉంటుంది. దానిని సెన్సస్ అంటారు మన దేశంలో. ఇలా సెన్సస్ చేస్తున్నప్పుడు మరెన్నో విషయాల గణాంకాలు కూడా లెక్కిస్తారు. ఎంతమంది రోగగ్రస్తులు, ఎవరికి ఏ ఏ రోగాలున్నాయి, ఇంకా ఎందరు ఆరోగ్యవంతంగా ఉన్నారు, ఎంతమంది పరిపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉన్నారు, ఎంతమంది పాక్షికంగా ఆరోగ్యవంతంగా ఉన్నారు. అలా నేను దాదాపు 4 ఏళ్ల క్రితం ఒక లేఖ వ్రాశాను ఆరోగ్య శాఖా మంత్రికి. అందులో ఒకే విషయాన్ని ప్రశ్నించాను: భారతీయుల ఆరోగ్య స్థితిగతులెలా ఉన్నాయి? అప్పుడు మన దేశం యొక్క మంత్రి మహోదయుల కార్యదర్శి, సెక్రటరీ జవాబిచ్చారు: దేశ ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులను గురించి పూర్తి డేటాను మీకు పంపిస్తున్నాము. దానిని అధ్యయనం చేసి మీరే గ్రహించవచ్చు. అలా ప్రభుత్వం నాకు పంపించిన డేటా 1-2 పేజీలది కాదు. అది దాదాపు 600-700 పేజీల ఒక లావుపాటి కట్ట. అందులో సెన్సస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా వారు వ్రాశారు. అది చదివి నాకెంతో బాధ కలిగింది. అందుకు కారణమేమిటంటే అందులో వారు తెలియజేశారు, భారతదేశంలో దాదాపు 112 కోట్ల మంది ఉంటున్నారు. ఈ 112 కోట్ల జనులలో లెక్కకు అందిన ఆరోగ్యవంతుల సంఖ్య 25-30 కోట్లు మాత్రమే. ఈ దేశంలో 25-30 కోట్ల మంది జనులను మాత్రం ఆరోగ్యవంతులుగా పిలువవచ్చు. ఏ విధమైన రోగమూ లేనివారు, శారీరకంగా గాని మానసికంగా గాని. తక్కిన వారందరికీ ఏదో ఒక సమస్య ఉంది.
భారత ప్రభుత్వానికి చెందిన విశ్లేషకులు తెలియజేశారు, ఈ దేశంలో 5 కోట్ల మందికి డయాబెటీస్ ఉందని, మధుమేహముందని. దారుణమైన రోగం. ప్రపంచంలో ఎక్కువ మంది డాక్టర్లు ఇది త్వరగా నయమయ్యే రోగం కాదు అంటారు. ఈ వ్యాధి 5 కోట్ల మందికి ఉంది. ఇంకా ఆ రిపోర్ట్లో విశ్లేషకులేమంటారంటే, ఇదే స్థాయిలో ఇంతే వేగంగా డయాబెటీస్ పెరుగుతూ పోతే రాబోయే 2014వ సంవత్సరానికి దాదాపు 10 నుంచి 12 కోట్ల మందికి ఈ వ్యాధి ఉంటుంది. ఆ రిపోర్ట్లో తెలియజేయబడిన మరో విశేషమేమిటంటే 12 నుంచి 13 కోట్ల మందికి లంగ్స్ ఇన్ఫెక్షన్కి చెందిన రకరకాల రోగాలున్నాయి. ఉదాహరణకు ఉబ్బసం, ఆస్తమా, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, బ్రాంకియల్ ఆస్తమా, ట్యూబర్క్యులోసిస్. ఇటువంటివి ఉన్నవారు 12-13 కోట్ల మంది. ఆ పైన ఆ విశ్లేషకుల రిపోర్టు చెబుతుంది, భారతదేశంలో 15-16 కోట్ల మందికి మోకాళ్ల నొప్పులు, నడున్నొప్పి, భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాటిని సంధివాతము అంటారు మీరు సరళ భాషలో. ఇవి ఎముకలకు మరియు కీళ్లకు సంబంధించిన వ్యాధులు. తరువాత అదే రిపోర్ట్లో చెప్పబడిన మరో విషయం, 9 నుంచి 10 కోట్ల మందికి కడుపుకు సంబంధించిన సమస్యలున్నాయి. మనం సర్వసాధారణంగా వాటిని పైత్య రోగాలు అంటూ ఉంటాం. గ్యాస్ ఏర్పడడం, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్, హైపర్ ఎసిడిటీ మొదలైనవి. ఇదంతా నేను చదువుతూ పోయాను. ఆ రిపోర్ట్లో ఎంతగానో వేదనకు గురిచేసే మరొక విషయం వ్రాయబడి ఉంది. అదేమిటంటే 20 నుంచి 22 కోట్ల మందికి కళ్లకు సంబంధించిన ఏదో ఒక వ్యాధి ఉంది. తక్కువగా కనపడడం, అసలే కనపడకపోవడం, రేచీకటి, పగటిపూట కనిపించినా రంగుల మధ్య భేదాన్ని గుర్తించలేకపోవడం. మనం వాటిని ఆంగ్లంలో నైట్ బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్, గ్లూకోమా వంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇది చదువుతున్న కొద్దీ నాకు బాధ పెరుగుతూ పోయింది. చివరిగా రిపోర్టులోని చివరి అంశంలో ప్రభుత్వం తరఫున ఒక విషయం చెప్పబడింది. వ్యాధుల విషయం ఇలా ఉంటే వీటిని నివారించడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం ఈ వ్యాధులను నయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయిస్తుంది. అది దాదాపు 96,000 కోట్ల రూపాయలు. పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ రెండింటినీ కలిపి, డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్. అది కాక రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో నిధులు అదనంగా కేటాయిస్తారు. వారు తెలియజేశారు, ఉదాహరణకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు 35,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఇలా వేరువేరు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ బడ్జెట్లో నిధులను కేటాయిస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ కేటాయించిన నిధులను రెండింటినీ కలిపితే నేను సగటును లెక్కిస్తే దాదాపు 1 నుంచి 1.25 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం తరఫున ఖర్చు పెడుతున్నారు. ఈ రిపోర్ట్ అంతా చదివిన తరువాత ఆ రిపోర్ట్లో మరో భాగముంది. అందులో భారత ప్రభుత్వం అంటుంది, ఈ దేశంలో రకరకాల రోగాల చికిత్స కోసం ఉన్న డాక్టర్ల సంఖ్య, రిజిస్టర్ అయిన వారి సంఖ్య 23 లక్షలు. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, బిఏఎంఎస్ అంటే ఆయుర్వేదానికి చెందినది, ఇంకా బీహెచ్ఎంఎస్ హోమియోపతికి చెందినది. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదము 3 విధానాలకు చెందిన మొత్తం రిజిస్టర్డ్ డాక్టర్ల సంఖ్య ప్రభుత్వం చెబుతోంది 23 లక్షలు. 23 లక్షల మంది డాక్టర్లు, 70 నుంచి 75 కోట్ల మంది రోగులు. నిజానికి 80 కోట్ల మంది రోగులు. మరి ఒక్క డాక్టరు ఎంతమందికి చికిత్స చేయగలడు అన్నది నేను లెక్కించి చూస్తే, ఏ డాక్టరైనా ఒకవేళ నిజాయితీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు క్లినిక్లో పనిచేస్తే మహా అంటే 50 మంది రోగులను తాను చూడగలరు. ఇప్పుడు 23 లక్షల మంది డాక్టర్లు అంటే 50తో ఆ సంఖ్యను గుణిస్తే రోగగ్రస్తుల సంఖ్య
వారిలో చికిత్సకు నోచుకున్న వారి సంఖ్యల నడుమ భూమ్యాకాశముల అంతరముంది. తరువాత నేను మరో లేఖ వ్రాశాను. అందులో ఆరోగ్యశాఖా మంత్రికి తెలియజేశాను, ఈ డాక్టర్ల సంఖ్య సరిపోదు వ్యాధులను నయం చేయడానికి. మరి ఈ డాక్టర్ల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా అని ప్రశ్నించినప్పుడు మంత్రిగారి దగ్గర నుంచి సమాధానమొచ్చింది, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇప్పటివరకు ఎంతమంది డాక్టర్లను తయారు చేశారో వీరిని తయారు చేయడానికే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ డాక్టర్ల సంఖ్యను రెట్టింపు చేయాలంటే మనకు 20 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం దగ్గర అంత ధనం లేదు. అందుకే ఈ వ్యవస్థ ఎలా ముందుకు వెళుతుందో తెలియదు. తరువాత నేను భారత ప్రభుత్వానికి గుర్తుచేశాను. భారత ప్రభుత్వము ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందులో ఎన్నో దేశాలు భాగస్వాములు. ఆ ఒప్పందం యొక్క టైటిల్ 2014 నాటికి అందరూ ఆరోగ్యవంతులు. భారతదేశంలో 2014 నాటికి అందరూ ఆరోగ్యవంతులు కావాలన్నది ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. మరి 2014వ సంవత్సరానికి అదెలా సాధ్యపడుతుంది? నాకు మాత్రం అది సంభవమని అనిపించడం లేదు. ప్రభుత్వం మరో విషయాన్ని కూడా అంగీకరిస్తోంది. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఎంత వేగంగా పనిచేస్తోంది అన్నదానిని బట్టి భారతీయులందరికీ ఆరోగ్యాన్ని కలిగించాలంటే, చికిత్సను కలిగించాలంటే కనీసం 350 ఏళ్లు పడుతుంది. ఈ క్యాల్క్యులేషన్ నేనెలా చేశాను? ప్రతి సంవత్సరం మన దేశంలో ఎంతమంది డాక్టర్లు చదువు పూర్తి చేసుకుని బయటికొస్తున్నారు? అలోపతి, హోమియోపతి ఇంకా ఆయుర్వేదములకు చెందినవారు. ఆ సంఖ్యకు దేశం యొక్క గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 10%, దానిని బట్టి ప్రతి సంవత్సరం వారి సంఖ్య పెరుగుతూ పోతే దాదాపు 350 సంవత్సరాలకు భారతదేశంలో అందరికీ వైద్య సదుపాయం అందుతుంది. ఇప్పుడు 350 సంవత్సరాలకు ఎంతమంది జీవించి ఉంటారో, ఎంతమంది గతిస్తారో మనకు తెలియదు. నా మనస్సుకు బాధ కలిగించే విషయమేమిటంటే, జనాభా ఏ స్థాయిలో పెరుగుతూ పోతోందో 350 సంవత్సరాలకు దానిని కూడా ఈ సంఖ్యకు కలిపితే ఇక అందరికీ వైద్యం అందుబాటులోకి రావడం ఎప్పటికీ జరగదు. ఈ విషయం తెలుసుకుంటే నాకెంతో బాధ కలిగింది. ఇది చాలా గంభీరమైన విషయమని నేను భావించాను. ప్రస్తుతం గత కొన్నేళ్లుగా నేను స్వామి రామ్దేవ్ గారితో కలిసి పనిచేస్తున్నాను. నేను వారితో ఈ విషయాలన్నీ చర్చించినప్పుడు వారు కూడా అన్నారు, నిజంగానే ఈ సమస్య చాలా గంభీరమైనది అని. మనం ప్రభుత్వం యొక్క సామర్థ్యం మీద, ప్రభుత్వం యొక్క బలం మీద ఆధారపడి ప్రస్తుతం కొనసాగుతున్న వైద్య వ్యవస్థను దృష్టిలో ఉంచుకుంటే అందరూ ఆరోగ్యవంతులు కావడమన్నది అసంభవం. మరొక మార్గాన్ని అన్వేషించాల్సిందే. మరొక మార్గాన్ని అన్వేషిస్తూ నేను భారతదేశంలోని గొప్ప వైద్యులందరితో చర్చించడం ప్రారంభించాను. మన దేశంలో ఆయుర్వేద శాస్త్రంలో గొప్ప పండితులుగా గుర్తించబడ్డ వైద్యులెందరితోనో నేను చర్చించాను. ముఖ్యంగా ఒక వైద్యులున్నారు, హార్డీకర్. పూనాలో ఉంటారు. భారతదేశంలో వారికి మహోన్నత స్థానముంది. ప్రస్తుతం భారతదేశంలో ఆయుర్వేద పరిజ్ఞానమున్న విశ్లేషకులెందరో వారిని ఆధునిక చరకులుగా అభివర్ణిస్తారు. అంత మహోన్నత స్థాయికి చెందినవారు వారు, హార్డీకర్ గారు. వారి వయస్సు దాదాపు 85 సంవత్సరాలు. నేను హార్డీకర్ గారితో అన్నాను, భారతదేశం యొక్క వైద్య వ్యవస్థ పరిస్థితి ఇది. భారత ప్రభుత్వం చెప్పిన వివరాలివి. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి అంటే వారన్నారు, భారతదేశంలో ప్రభుత్వం ద్వారా అందరికీ వైద్యమందడం వీలుపడదు. ఒకవేళ ఎవరైనా తమకు తామే వైద్యం చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది. మరో మార్గం లేదు. హార్డీకర్ గారు నాతో అన్నారు, నీకొక విషయం తెలుసా? 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఇంతమంది రోగులు లేరు. మీరెలా చెప్పగలరు అని నేను ప్రశ్నించినప్పుడు వారన్నారు, స్టాటిస్టిక్స్ చూడవచ్చు, గణాంకాలు చూడవచ్చు. అప్పుడు 200 సంవత్సరాల క్రితం భారతదేశంలోని రోగులు,
వైద్య సదుపాయములను గురించిన గణాంకాలను నేను సేకరించాను. అవి ఆంగ్లేయుల ప్రభుత్వం ద్వారా తయారు చేయబడ్డాయి. ఎందుకంటే అప్పట్లో భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తూ ఉండేవారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఈరోజు ఎంతమంది రోగులున్నారు, నాడు ఎంతమంది రోగులున్నారు, ఈరోజున్న జనాభా ఎంత, అప్పుడున్న జనాభా ఎంత, ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మీకు సరళంగా చెప్పాలంటే, ఈరోజు 100% మంది రోగులు ఉంటే 200 సంవత్సరాల క్రితం మహా అంటే 8 నుంచి 10% మంది మాత్రమే రోగగ్రస్తులున్నారు. ఆ రోజుల్లో ఆ 8 నుంచి 10% ఉన్న రోగుల కోసమే ఆంగ్లేయులు మన దగ్గర అలోపతి వైద్య విధానాన్ని ప్రవేశపెట్టారు. అది బహుశా సరిపోయుండవచ్చు, ఎందుకంటే రోగుల సంఖ్య బాగా తక్కువగా ఉండేది కాబట్టి. అయితే ఈరోజు రోగుల సంఖ్య మన మొత్తం జనాభాలో 70 నుంచి 80% చేరుకుంది. దానితో ఈ వైద్య విధానం దాదాపుగా ఫెయిల్ అయిపోయింది. గత 60 సంవత్సరాలుగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మీకూ తెలుసు, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుంది, అలోపతి వైద్య విధానం ఎంతగా ప్రగతిని సాధించిందో, డాక్టర్ల సంఖ్య ఎంతగా పెరిగిందో, మందుల సంఖ్య ఎంతగా పెరిగిందో, హాస్పిటల్స్ ఎన్ని పెరిగాయో, ఎన్ని సౌకర్యాలు పెరిగాయో, అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా వేగంగా రోగాలు పెరిగాయి. ఇప్పుడున్న హాస్పిటల్స్ సరిపోవు, అందులో ఉన్న డాక్టర్లు సరిపోరు. మీరు తరచూ పత్రికల్లో చదువుతూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు. ఎంతోమంది వైద్యం అందక చనిపోతూ ఉంటారు, మందులు లేక చనిపోతూ ఉంటారు. ఎంతోమంది హాస్పిటల్ బయట నిస్సహాయులై పడి ఉంటారు. మరో ప్రక్క డాక్టర్లు తమకు పని ఒత్తిడి ఎంత అధికంగా ఉందంటే తాము అందరు పేషెంట్లను అటెండ్ కాలేకపోతున్నాము అంటారు. రెండు వైపుల నుంచి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత నాకు వైద్యులు హార్డీకర్ గారు చెప్పిన విషయం అవగతమైంది. అందరూ తమకు తాము వైద్యం చేసుకుంటే అందరూ ఆరోగ్యవంతులవ్వడానికి మార్గం లభిస్తుంది. దానితో నేనొకరోజు హార్డీకర్ గారిని అడిగాను, మరి ప్రతి వ్యక్తి తనకు తానే వైద్యం చేసుకోవడం సాధ్యమేనా? మరి అప్పుడిక డాక్టర్ల అవసరమేముంది అంటే హర్డీకర్ గారు తిరిగి ప్రశ్నించారు, డాక్టర్ చేసేదేమిటి? డాక్టర్ ఏమి చేస్తాడు? మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాడు. మీకు ఆకలి వేస్తుందా లేదా, దాహం వేస్తోందా లేదా, నిద్ర పడుతోందా లేదా, ఆహారం రుచిస్తోందా లేదా, వగైరా వగైరా. ఈ వివరాలన్నిటినీ మీరు వారికి చెబుతారు. మీరు ఈ వివరాలన్నీ తెలియజేసిన తరువాత ఆయన తన కంక్లూజన్ను మీకు తెలియజేస్తాడు. మీకు ఫలానా రోగముంది అని, లేదు మీకు ఈ సమస్య వచ్చింది అని. అంటే ఏమిటి దానర్థం? డాక్టరు చెప్పినదంతా మీరు చెప్పిన దానిని బట్టే. తానేమీ భగవంతుడు కాడు కదా. మీరు ఏమీ చెప్పకుండానే మీకు ఈ సమస్య ఉంది అని చెప్పే డాక్టర్లెక్కడా ఉండరు కదా. బహుశా 250-300 సంవత్సరాల క్రితం అటువంటి వైద్యులు ఉండేవారేమో. వారు నాడిని చూడడంతోటే చెప్పేవారు, మీరు 10 రోజుల క్రితం ఫలానాది తిన్నారు అని. హార్డీకర్ గారు నాకు చెప్పారు, మన దేశంలో ఎటువంటి వైద్యులుండేవారంటే ఒక్క నిమిషం నాడిని పట్టుకుని నిన్న ఏమి తిన్నారో, 2 రోజుల క్రితం ఏమి తిన్నారో, 4 రోజుల క్రితం ఏమి తిన్నారో, 10 రోజుల క్రితం ఏమి తిన్నారో చెప్పేవారు. ఇప్పుడు అటువంటి వారు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నారు. వారి సంఖ్య కూడా చాలా తక్కువ. కాబట్టి హార్డీకర్ గారు అన్నారు, మీరు ఏమి చెబుతారో డాక్టరు దానిని బట్టి నిర్ణయిస్తాడు. అందులోనూ తాను ఖచ్చితమైన నిర్ణయానికి రాడు. అల్లోపతి వైద్య విధానంలో సిద్ధాంతమే ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ప్రయత్నించు తప్పులు చెయ్యి, ప్రయత్నించు పొరబడు, ప్రయత్నించు తప్పు చెయ్యి. అంటే బాణం వెయ్యి, తగిలితే సరే, లేకుంటే అంతే. ఈ విషయాన్ని హార్డీకర్ గారు చెప్పినప్పుడు విని, ఆయన ఆయుర్వేద వైద్యులు కాబట్టి అలా చెబుతున్నారు అనుకున్నాను నేను. ఆ తరువాత ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అలోపతికి చెందిన ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్లను కలిశాను నేను. చాలా పెద్ద డాక్టర్లతో చర్చించాను, ఢిల్లీలో, ముంబైలో. వారన్నారు, చూడు, విషయమైతే నిజమే, అయితే మేము దీనిని దృఢంగా చెప్పలేము. అంటే మీ వంటి వారందరి ముందు మేము ఒప్పుకోలేము.
మేమందరము ట్రయల్ అండ్ ఎర్రర్పై పనిచేస్తామని. మేమందరం బాణం వేస్తాం, తగిలిందా సరే సరి, లేకపోతే అంతే. అంటే మీకు చేయబడుతున్న చికిత్స కొన్ని ఎజంప్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కన్ఫర్మ్గా అందులో ఏదీ ఉండదు. పనిచేసిందా సరే, లేకుంటే రోగి చచ్చేపోతాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, నేను చేయగలిగినదంతా చేశాను, ఇంకేమి చేయగలను. దానితో మీరు మాట్లాడకుండా పేషెంట్ డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతారు. నేను మీకు ఒక గంభీరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో అలోపతి వైద్య విధానంలో అగ్రస్థానంలో ఉన్న డాక్టర్లందరికీ చెందిన సంస్థ ఒకటుంది. ఆ సంస్థ యొక్క ఒక కాన్ఫరెన్స్లోకి నేను పొరపాటున వెళ్లడం జరిగింది. ఒక డాక్టర్ నన్ను తీసుకుని వెళ్ళాడు. నాకందులో పాల్గొనే అర్హత లేదు. అయితే ఒక డాక్టర్ నన్ను పట్టుకుని తీసుకువెళ్ళాడు. తనన్నాడు, నువ్వు కేవలం కూర్చుని విను, మేమేం మాట్లాడుకుంటున్నామో, నువ్వేమీ మాట్లాడకు, ఏ విషయానికి నువ్వు స్పందించకు, రియాక్ట్ కాకు, కేవలం విను, మేమేం మాట్లాడుకుంటామో చూడు. అలా ఆ కాన్ఫరెన్స్లో 3 రోజులు నేను పాల్గొన్నాను ఢిల్లీలో. అక్కడ చర్చించబడే విషయాలను మీకు వినిపిస్తే ఇక మీరు మరే ఎలోపతి వైద్యుని దగ్గరికి వెళ్లరు. వాళ్ల మాటలు పూర్తిగా ఎలా ఉంటాయంటే, ఒక కసాయి మేకను కోసే ముందు ఎలా మాట్లాడతాడో అలా ఉంటాయి. ఈ దేశానికి అటువంటి గతి పట్టింది. 3 రోజులు విన్న తరువాత నాకెంతో వేదన కలిగింది. నేనా డాక్టరుతో ఇక నేను వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తనన్నాడు, ఇప్పుడు నీకర్థమైందా మేమేం మాట్లాడుకుంటామోనని. మరి మీరింతకీ ఈ విషయం నాకెందుకు చెప్పాలనుకున్నారు అని నేనడిగాను. ఆయనన్నాడు, నువ్వు మేమందరమూ చేయలేని ఒక పనిని చేయగలవు. ఈ విషయాలను ఇతరులకు వివరించు. అది విషయం. అందులో ఎంతో గంభీరంగా చర్చించబడిన విషయం ఒకటి మీకు ఒక్క వాక్యంలో చెప్పాలనుకుంటున్నాను. అక్కడి అందరు డాక్టర్లు నిర్ద్వంద్వంగా అంగీకరించిన విషయమేమిటంటే, గత 250 ఏళ్లుగా అలోపతి వైద్యం ఒకటే పని చేస్తోంది, వేదనతో పోరాడడం. అంతే, అంతకు మించి మరేమీ లేదు. 250 ఏళ్లుగా అలోపతి వైద్య విధానం ఒకే రీసెర్చ్ చేసింది, ఒకే పని చేసింది, ఒకే విషయాన్ని పరిశోధించింది. అది వేదనతో పోరాడడం గురించి. అంతకు మించి మరేమీ లేదు. ఈ విషయంపై నేను గంటల తరబడి ఆలోచించసాగాను. అప్పుడు నా మనసులో ప్రేరణ కలిగింది. నేను భారతీయులకు మరొక ప్రత్యామ్నాయం చెప్పవలసిన అవసరం ఉంది. అప్పుడు నేను హార్డేకర్ గారిని అడిగాను, ఇప్పుడు నాకర్థమైంది, ఈ విషయంలో ఏం చేయగలమో చెప్పండి. హార్డేకర్ గారు చెప్పారు, ఆయుర్వేదం ఎటువంటి వైద్య విధానమంటే, అందులో మహోన్నతులైన ఋషులు, చరక ఋషి, సుశ్రుత ఋషి, వాగ్భట ఋషి, నిఘంటు ఋషి, పరాశర ఋషి, ఇటువంటి మహనీయులందరూ కామన్గా ఒక విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, రోగి అయినవాడే అందరికంటే గొప్ప వైద్యుడు కాగలడని. ఈ విషయాన్ని మీరు లోతుగా మననం చేస్తూ ఉండండి. ఈ విషయాన్ని చరకుడు అన్నాడు, సుశ్రుతుడు అన్నాడు, వాగ్భటుడు అన్నాడు, నిఘంటు అన్నాడు, పరాశరుడు అన్నాడు. రోగి అయినవాడే అందరికంటే గొప్ప వైద్యుడు కాగలడు. ఎందుకంటే తనకు తన దుఃఖము మరియు వేదన ఎంత లోతుగా అనుభూతికి అందుతుందో అది ఏ డాక్టర్కు తెలియదు. తన దుఃఖాన్ని, వేదనను లోతుగా అనుభూతి పొందగలిగినవాడు చికిత్సను కూడా చేయగలడు. కేవలం తనకు కొద్ది జ్ఞానం మాత్రం అవసరం. కొద్దిపాటి జ్ఞానమే, ఎక్కువ కాదు. తనకు జీవితంలో కొద్దిపాటి జ్ఞానముంటే వారంటారు, వారు అన్ని రకాలైన వ్యాధులతోనూ పోరాడగలరు, ఇంకా ఇతరులకు సహకరించగలరు. ఆయన చెప్పిన ఈ మాటలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. రోగి అయినవాడే అందరికంటే గొప్ప వైద్యుడు కాగలడని. ఆయుర్వేద పరిజ్ఞానమున్న మహామహా పండితులందరూ ఈ విషయాన్ని అంగీకరిస్తారు. వారంటారు, ఆయుర్వేదంలో 85% అంశం
ఈ విషయాన్ని నేను మీకెంతో వినమ్రుణ్ణై విన్నవిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని లోతుగా ఆలోచించండి. మీ జీవితానికి సంబంధించిన ఆరోగ్యము మరియు వైద్యములలో 85% అంశం ఎంత సరళమైనది, సులభమైనది అంటే మీరే దానిని పాటించవచ్చు. కేవలం 15% విషయంలో మాత్రమే మీకు ఆ రంగంలో ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి యొక్క అవసరం పడవచ్చు. కేవలం 15%. పర్సంటేజ్ దృష్ట్యా మనం మాట్లాడుకుంటే మీకు తెలుసు 33% వస్తే ఎవరైనా పాస్ అయిపోతారు. దానికి పైన థర్డ్ డివిజన్, సెకండ్ డివిజన్. 60కి పైన అయితే ఫస్ట్ డివిజన్ అవుతుంది. 75%కి డిస్టింక్షనే వస్తుంది. నేను చెబుతున్నది 85% గురించి. ఆరోగ్యము మరియు వైద్యములలో 85% అంశం ఎటువంటిదంటే ఏ ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి అవసరమో లేకుండానే మీరే ఆచరించుకోవచ్చు. కేవలం 15% అంశంలోనే ఆ రంగంలో ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి అవసరం పడుతుంది. మీకు మరో విషయం చెబుతున్నాను. మీ జీవితంలో ఈ 15% అంశం ఏదైతే ఉందో, ఎటువంటి పరిస్థితుల్లో మీకు ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తుల సహకారం అవసరమో ఆ అంశానికి చెందిన రోగాల సంఖ్య చాలా తక్కువ. చాలా తక్కువ రోగాలు ఆ కోవకు చెందుతాయి. అంటే మీ జీవితంలో ఎటువంటి రోగాలొస్తే మీకు వైద్యంలో ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తుల సహకారం అవసరమవుతుందో అటువంటి రోగాలు చాలా అరుదు. విశేష వైద్య పరిజ్ఞానమున్న వ్యక్తుల సహకారం లేకుండా తగ్గించుకొనగలిగే రోగాల సంఖ్య చాలా ఎక్కువ. అంటే దీనర్థం మనం 85% అయితే వైద్యులం ఎలాగూ అవగలం. ఈ విషయానికి ఇది కంక్లూజన్. మీరొకవేళ 85% కంటే కూడా మెరుగైన డాక్టర్గా కావాలనుకుంటే వాగ్భట ఋషి అంటారు, మీ శరీరాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి చాలు. వారు మరొక ప్రధానమైన విషయాన్ని చెబుతారు, మీ భోజనాన్ని అర్థం చేసుకోండి. శరీరాన్ని తెలుసుకోగలిగి భోజనాన్ని గుర్తించగలిగితే వారంటారు మీరు 100% డాక్టర్ కాగలరని. శరీరాన్ని గురించి తెలుసుకోవడమంటే కొద్దిగా ఫిజియాలజీ, కొద్దిగా ఎనటమీ, ఈరోజు భాషలో చెప్పాలంటే కొద్దిగా శారీరక విజ్ఞానం మీకు తెలియాలి. అది ఈ రోజుల్లో చాలా తేలిక, ఏమాత్రం కష్టతరం కాదు. భారత ప్రభుత్వం రకరకాలైన చిన్న చిన్న పుస్తకాలను ముద్రించి ఉంచింది. పిల్లలను చదివించడం కోసం ఎన్సీఈఆర్టీ సిలబస్లో ఇవిప్పుడు వచ్చాయి. ఆ పుస్తకాలు మీకు బజారులో దొరుకుతాయి. మీరు కొనుక్కోండి. కొద్దిగా ఫిజియోలజీ అయితే మీకు అర్థమైపోతుంది. కొద్దో గొప్పో అనటమీ అర్థమవుతుంది. శరీరంలో ఏ ఏ అవయవాలున్నాయి, ఆ అవయవాలకు ఏ ఏ ఉపాంగాలున్నాయి, గుండె ఎక్కడుంది, లివర్ ఎక్కడుంది, కిడ్నీ ఎక్కడుంటుంది, లివర్కి కిడ్నీతో ఉన్న సంబంధమేమిటి, కిడ్నీకి గుండెతో ఉన్న సంబంధమేమిటి, వాటి మధ్య పరస్పరం ఉన్న ఇంటర్ రిలేషన్షిప్ ఎటువంటిది. ఇప్పుడు మీకంతటా ఒక చార్ట్ దొరుకుతుంది, క్యాలెండర్ వంటిది. దయచేసి మీరదొకటి కొనుక్కుని ఇంట్లో తగిలించుకోండి. మీకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ భాగం చాలా తేలిక, ఏమాత్రం కష్టం కాదు. అందులో కఠినమైన అంశమంటూ ఏమన్నా ఉంటే అది ఏమిటంటే, శరీరాంగముల మరియు ఉపాంగముల పేర్లేవైతే ఉన్నాయో వాటిని ఏ భాషలో తెలియజేశారో అది మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. అప్పుడు మీరు ఆయుర్వేదానికి చెందినది తీసుకుంటే మీకు తేలికగా అర్థమవుతుంది. వాటి పరస్పర సంబంధమేమిటి మొదలైన విషయాలన్నీ. నేనా విషయం మీద ఎక్కువగా చర్చించదలుచుకోలేదు, ఎందుకంటే అవన్నీ మీకు లభిస్తాయి. ఆ విషయాలపై ఎక్కువగా మాట్లాడడం వల్ల సమయం వ్యర్థమవుతుంది. కనుక మీకు సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను, మీరు ఈరోజు కానీ లేదా 1-2 రోజుల్లో కానీ మీరు ఫిజియాలజీ, ఎనటమీకి చెందిన అటువంటి పుస్తకాలను కొనుక్కోండి. లేదంటే ఒక క్యాలెండర్ చార్ట్ దొరుకుతుంది, దాన్ని తీసుకోండి.
2-3 క్యాలెండర్లతో చార్ట్ ఉంటుంది, దాన్ని తీసుకోండి. ఈ మధ్యే ప్రభుత్వం 12 క్యాలెండర్ల చార్ట్ విడుదల చేసింది. చాలా సరళమైన భాషలో ఉంది, చాలా తేలికైనది. దానిని ఇంట్లో వేలాడదీసుకుని పేజీలు తిప్పుతూ ఉండండి, చూస్తూ ఉండండి. మహా అంటే 8-10 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లివర్ ఏమిటి, కిడ్నీ ఏమిటి, హార్ట్ ఏమిటి, వాటి ఫంక్షన్స్ ఏమిటి, వాటి మధ్య పరస్పరం సంబంధం ఏమిటి అన్నది. వాగ్భటులు అదే చెబుతారు. కొద్దిగా శరీరాన్ని గురించి తెలుసుకోండి, భోజనాన్ని గుర్తించండి. ఆ పైన వారు మరొక సూత్రాన్ని వ్రాశారు సంస్కృతంలో. మీరు శరీరం గురించి తెలుసుకోగలిగితే మంచిదే. ఈ విషయాన్ని కొద్దిగా శ్రద్ధగా వినండి. మీరు శరీరం గురించి తెలుసుకోగలిగితే మంచిదే, కానీ భోజనాన్ని గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. అంటే వారు చెప్పడం వెనుక ఉద్దేశ్యం, మీరు శరీరం గురించి తెలుసుకోగలిగితే మంచిదే, తెలుసుకోలేకపోయినా భోజనం గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. తరువాత వాగ్భటులు ఎంతో వినయంగా, ఎంతో లోతుగా మరో విషయాన్ని వ్రాశారు. భోజనాన్ని గురించి తెలుసుకున్న వారికి ఇక జీవితంలో ఏ వైద్యుని అవసరమో ఎప్పటికీ రాదు. ఇప్పుడు భోజనాన్ని అర్థం చేసుకోవడము అంటే వంటింటిని అర్థం చేసుకోవడమే. సరళమైన విషయం. వాగ్భటులంటారు, జీవితంలో గొప్పగా తెలుసుకోవలసిన విషయమంటూ ఏమన్నా ఉంటే అది వంటగదే. అలాగే వారంటారు, చాలా గొప్ప విజ్ఞానమంటూ ఏమన్నా ఉంటే అది వంటగదికి చెందిన విజ్ఞానమే. దానిని భోజన విజ్ఞానమన్నా లేదు పాకశాస్త్ర కళ అన్నా ఏ పేరుతోనైనా మీరు పిలవచ్చు. వారంటారు, అంతకంటే గొప్ప పరిశోధన ఇప్పటివరకు ప్రపంచంలో జరుగలేదు, రాబోయే కొన్ని వేల ఏళ్ల వరకు జరుగదు. అంత లోతైన విషయాన్ని వారు మనకు చెప్పి వెళ్లారు. వారంటారు, భోజనంపై జరిగిన పరిశోధన గడచిన 1000 సంవత్సరాల్లో జరుగలేదు, రాబోయే 1000 సంవత్సరాల్లో జరుగదు. ఇక నేను నా అనుభవంతోటి, మీరు మీ అనుభవంతోటి ఒక విషయాన్ని చెప్పవచ్చు. ప్రపంచంలో భోజనము మరియు పాకశాస్త్రముల మీద అత్యధికంగా రీసెర్చ్ ఎక్కడన్నా జరిగింది అంటే అది కేవలం భారతదేశంలో జరిగింది. రాబోయే 1000 సంవత్సరాల్లో జరిగినా భారతదేశంలోనే జరుగుతుంది. ఎందుకు? ఇతర దేశాల్లో భోజనమే లేదు. ఇక రీసెర్చ్ ఏం చేస్తారు? భోజనం ఉంటే కదా రీసెర్చ్ చేయడానికి. మీలో ఎంతోమంది యూరోప్ వెళ్ళి ఉంటారు, అమెరికా వెళ్ళి ఉంటారు, మీరు చూసే ఉంటారు. వారి దగ్గరున్న భోజనమేమిటి? అంతా చూస్తే ఒక పావు రోటీ లేదా డబల్ రొట్టె. దానిని బంగాళదుంపతోనైనా తినండి, లేదు ఉల్లిపాయతో తినండి. దానిని మధ్యకు కోసి మధ్యలో ఉల్లిపాయ పెట్టడమో, లేదు ఉల్లిపాయ పక్కన ఉంచి తినడమో. దాన్ని పిజ్జా అన్నా, బర్గర్ అన్నా, హాట్ డాగ్ అన్నా, కోల్డ్ డాగ్ అన్నా, ప్రిపరేషన్ అయితే ఒకటే కదా. ఆ ప్రిపరేషన్ కూడా మైదాతో చేసినది, మైదాను పులవబెట్టి చేసినది. వారి దగ్గర ఫుడ్ స్టఫ్గా పిలువబడగలిగేది ఏమీ లేదు. అంటే సాలిడ్ భోజనం, ముఖ్య భోజనంగా పిలువబడేది వాళ్ల దగ్గర ఒకటే ఉంది, పావురోటీ లేదా డబల్ రొట్టె. దానిని వారు చేపతోటైనా తింటారు, ఆవు మాంసంతోటైనా తింటారు, వగైరా వగైరా. లేదు మరెక్కడి నుండైనా వారికి భిక్షగా లభించిన పప్పు అన్నంతోటైనా తింటారు. అవి వారికి భిక్షగానే లభించాలి, ఎందుకంటే వారంతట వారు వాటిని తయారు చేసుకోలేరు. నేను మీకు ఒక చిన్న విషయం చెబుతాను. ఒక విదేశీయునితో నాకు గొడవయ్యింది. ఒక జర్మన్ వ్యక్తి, అతనితో నాకు గొడవయ్యింది. గొడవపడ్డ విషయమేమిటంటే భారతదేశం గొప్పదా లేదా జర్మనీ గొప్పదా అని. మీకు తెలుసా, ఈ జర్మనీ వారికి కొద్దిగా షోవనిజం ఎక్కువగా ఉంటుంది. షోవనిజం మంచి మాట కాదు, అయినా నేను ఉపయోగిస్తున్నాను. మేమే శ్రేష్ఠులమంటారు వారు. ప్రపంచంలో మమ్మల్ని మించిన వారు లేరు, మేము సర్వశ్రేష్ఠులం వగైరా వగైరా. హిట్లర్ కూడా ఇదే మాట అనేవాడు. అప్పుడు తన గొప్పతనం గాలి తీయడానికి నేనతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. తనకేం చెప్పాలో అర్థం కాలేదు. అయితే జర్మనీ నిజస్వరూపం బయటపడింది. నేనతన్ని అడిగాను, మీ దేశంలో ఏముంటుంది? చెరకు ఉంటుందా? చెరకు, షుగర్ కేన్. తను ఉండదన్నాడు. మరి మామిడి? ఉండదు. అరటిపండు? ఉండదు. సపోటా?
ఉండదు. బత్తాయి ఉండదు. కమలాపండు ఉండదు. చివరికతను చాలా విసిగిపోయి నన్నన్నాడు, చూడండి మిస్టర్ రాజీవ్ దీక్షిత్, తియ్యటి పదార్థాలేవీ మా దేశంలో ఉండవు. సరే, తరువాత విషయం చూద్దాం. మా దేశంలో తియ్యటి వస్తువులేవీ ఉండవు. ఒక్క మాటలో తను చర్చకు ముక్తాయింపు పలికాడు. అప్పుడు నేనన్నాను, సరే, తియ్యటి పదార్థాలు కాదు, చేదు పదార్థాలుంటాయా? మెంతులుంటాయా? మెంతులు తియ్యగా ఉండవు కదా. మరి మెంతులుంటాయా అంటే తనన్నాడు, ఉండవు. మరి పాలకూరుంటుందా? ఉండదు. బీట్రూట్ ఉంటుందా? ఉండదు. మళ్లీ కొద్దిసేపటికి విసిగిపోయాడు. దానితో తనన్నాడు, పచ్చటి ఆకులున్న ఏ వస్తువూ మా దేశంలో ఉండదు. అప్పుడు నేనడిగాను, ఇంతకీ ఉండేదేమిటి? దానితో తనన్నాడు, రెండే ఉంటాయి, ఒకటి ఆలుగడ్డ, రెండవది ఉల్లిగడ్డ. కాబట్టి బంగాళదుంపను ఉల్లిపాయలోనన్నా కలుపుకుని తినాలి, లేదు ఉల్లిపాయను బంగాళదుంపలోనన్నా కలుపుకుని తినాలి. ఇంకేమీ ఉండదు. ఆ తరువాత నేను తనకు భారతదేశంలో ఏమేముంటాయో లెక్కకడుతూ చెప్పుకొచ్చాను. తియ్యటి పదార్థాల్లో ఏమేమి లభిస్తాయి, పుల్లటి పదార్థాల్లో ఏమేమి లభిస్తాయి, కారంగా ఉండే పదార్థాలేమిటేమిటి, ఒగరుగా ఘాటుగా ఉండే పదార్థాలేమిటేమిటి. 6 రసాలున్నాయి కదా, షడ్రసాలంటారు. ఈ 6 రసాల్లోనూ ఏమేమి పదార్థాలు లభిస్తాయో లెక్కకడుతూ చెప్పుకొచ్చాను. దానితో తనన్నాడు, బాబూ, దీనిపై ఒక ఎన్సైక్లోపీడియానే వ్రాయగలిగేటట్లుందే అని. నేనన్నాను, ఎస్, భారతదేశంలో ఇవన్నీ ఉంటాయి. పైగా ఇవన్నీ భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ ఉంటాయని నేను చెప్పినప్పుడు అతను చాలా ఇబ్బంది పడ్డాడు. నేనన్నాను, ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. 7,32,000 గ్రామాలున్నాయి, ప్రతి గ్రామంలోనూ ఇవన్నీ ఉంటాయి. అంటే ఏ గ్రామమూ మరొకదానిపై ఆధారపడవలసిన అవసరమే లేదు, ఒక్క ఉప్పు విషయంలో తప్ప. అప్పుడు తనన్నాడు, నిజంగా ఇండియా ఈజ్ గ్రేట్. ఇది మన దేశం యొక్క గ్రేట్నెస్. మనకీ విషయం అర్థమవుతే వాగ్భటుని మాటలు మనకింకా చక్కగా అర్థమవుతాయి. నేను వాగ్భటుని గురించి 1-2 విషయాలు చెప్పి అసలు విషయంలోకి వస్తాను. ఇది ఉపోద్ఘాతంగా చెబుతున్నాను. వాగ్భటులు భారతదేశంలో చెరకుని కంటే అధికంగా శ్రమించిన మహోన్నత ఋషులలో ఒకరిగా పరిగణించబడతారు. ఈ విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా వినండి. నేనెంతో వినయపూర్వకంగా చెబుతున్నాను. మనం ఇంతవరకు చెరకుని పేరే విన్నాము, చెరకుడు 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 అంటూ. వాగ్భటుడు చెరకుని శిష్యుడు. చెరకుడు ఎన్నేళ్లు పనిచేశాడో అంతకంటే 2.5 రెట్లు అధికమైన సంవత్సరాలు వాగ్భటుడు పనిచేశాడు. చెరకుడు వెళ్ళిపోయిన తరువాత చెరకుడు ఏ సూత్రాలను రచించాడో, ఆయన విషయమేదైతే ఉందో, పరిశోధన ఏదైతే ఉందో, చరక సంహిత అన్న మహోన్నత శాస్త్రమేదైతే ఉందో, అందులోని ప్రతి ఒక్క సూత్రాన్ని ప్రామాణికంగా నిరూపించే బాధ్యతను వాగ్భటుడు చేపట్టాడు. ప్రామాణికంగా నిరూపించడమంటే అబ్జర్వేషన్ చేయడం, తరువాత ఏ రిజల్ట్ అయితే వస్తుందో దానినే పొందడం. ఇప్పుడు చెరకుడొక మాట అన్నాడనుకోండి, ఇది తినడం వల్ల ఇలా జరుగుతుంది అంటే, ఉదాహరణకు చెరకుడొక స్టేట్మెంట్ ఇచ్చాడనుకోండి, ఇది సేవిస్తే ఇలా జరుగుతుంది అని. వాగ్భటుడు దాన్ని ప్రామాణికంగా నిరూపించడానికి 25 సంవత్సరాలు వెచ్చించాడు, 20 సంవత్సరాలు వెచ్చించాడు, 30 సంవత్సరాలు వెచ్చించాడు. ఎప్పటి వరకు తాను స్వయంగా ఆ ఫలితాన్ని పొందలేదో అప్పటి వరకు ఆ విషయం జనులకు తెలియజేయదగినదిగా తాను భావించలేదు. మన ఆయుర్వేద చికిత్సాశాస్త్రంలో గొప్ప పరిజ్ఞానమున్నవారి ప్రకారం చెరకుడు మహాపండితుడు, చాలా ఉన్నతమైన కోవకు చెందినవాడు. కాని వాగ్భటుడు సాధారణ జనులకు వైద్యుడు. అంటే దీనర్థమేమిటి? దీనర్థమేమిటంటే, చెరకుడు ఏ విషయాన్నైతే చాలా లోతుగా గుహ్యమైన పదాలతో చెప్పాడో, వాగ్భటుడు వాటిని మరింత సరళీకృతం చేసి సాధారణ జనులకు అర్థమయ్యే విధంగా వాటిని వ్యక్తీకరించాడు. వాగ్భటుడు రచించిన 2 గ్రంథాలు అష్టాంగ హృదయము, అష్టాంగ సంగ్రహము. ఇవి రెండింటినీ చదివిన తరువాత నాకనిపించింది, నేను చరకుణ్ణి పరిపూర్ణంగా చదివినట్లు, సుశ్రుతుణ్ణి పూర్తిగా చదివినట్లు, నిఘంటువును పూర్తిగా చదివినట్లు, అన్నింటినీ పరిపూర్ణంగా చదివినట్లనిపించింది. ఎందుకంటే తాను అన్నింటి యొక్క సారాన్ని అందులో నింపారు. తరువాత వారన్నారు, నేను ఏ గ్రంథాలనైతే సిద్ధం చేశానో
అష్టాంగ హృదయము, అష్టాంగ సంగ్రహము ఇవి సాధారణ జనుల కోసం. వారు కావాలంటే ఈ విషయాల్ని పాటించి తమ తమ జీవితాల్లో రోగరహితులుగా ఆనందంగా ఉండవచ్చు. వాగ్భటుడు 135 సంవత్సరాలు జీవించాడు. మరి వారి శిష్యులంటారు, వారు ఇచ్ఛామృత్యువును స్వీకరించారు. అంటే వారికే నేను చాలా ఏళ్లు జీవించాను, ఇక జీవించి ప్రత్యేకించి ప్రయోజనం లేదు అన్న భావన కలిగి వారే స్వయంగా మృత్యువును వరించడం. అటువంటి మహోన్నత పండితుడు తన శరీరం మీద అంతటి కమాండ్. వారి గురించి చెబుతారు, వారు మృత్యువును వరిస్తున్నప్పుడు వారి శిష్యులు చింతాగ్రస్తులైతే, మీరు వెళ్ళిపోతున్నారే అని బాధపడుతూ ఉంటే, మీరు బాధపడవలసిన పనే లేదు, నేను ఈ శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని ధరిస్తాను. నీవు షర్ట్ మార్చినట్లే నేను మారుస్తాను. అయితే ఇప్పుడు మాత్రం నేను వెళ్లవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ శరీరం యొక్క పరిమితి అయిపోయింది. ఇలా వారు స్వయంగా మృత్యువును వరించారు. వారు జీవితంలో పరిశోధించినదంతా 2 గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. 3వ పుస్తకాన్ని వారు వ్రాయలేదు. ఆ 2 పుస్తకాల్లోనే మొత్తం కలిపి 7,000 సూత్రాలున్నాయి. 7,000. 2 పుస్తకాల్లో మొత్తం కలిపి 7,000 సూత్రాలున్నాయి. అన్ని సూత్రాలు సంస్కృతంలోనే ఉన్నాయి. మీకు తెలుసు, ఆ రోజుల్లో హిందీ లేదు, తమిళం లేదు, తెలుగు లేదు. అత్యధికంగా సంస్కృతమే వాడుకలో ఉండింది, లేదు ప్రాకృతముండింది. కనుక వారు తమ గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. అవే సూత్రాలను నేను గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తూ ఉన్నాను. గత 4-5 అయితే చాలా ఎక్కువగా అధ్యయనం చేశాను. నా మనసులో ఈ విషయం మెదిలినప్పటినుంచి నేను చదువుతూ ఉన్నాను. ఇంకా మేము దేశమంతటా స్వదేశీయత కోసం చేసే ఈ ఉద్యమమేదైతే ఉందో, ఆ ఉద్యమంతో దీనికి లోతైన సంబంధముంది. ఎందుకంటే మా ఉద్యమంలో ఇప్పటివరకు ఈ విషయాలు చెబుతూ వచ్చాం కదా. ఇంటికి పెప్సికోలా, కోకాకోలా తీసుకురాకండి, ఎందుకంటే అవి విదేశీ పానీయాలు. పైగా నేను మరో విషయం కూడా చెబుతూ ఉంటాను, అవి తాగతగ్గవి కావు, అవి టాయిలెట్ క్లీనర్సు. నేను చాలా ఏళ్ల క్రితం ఈ విషయాన్ని చెన్నైలో చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వం కూడా అంగీకరించింది అవి టాయిలెట్ క్లీనర్స్ అని. శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు అవి టాయిలెట్ క్లీనర్స్ అని. కనుక ఈ విషయాలను స్వదేశీ ఉద్యమంలో సమ్మిళితం చేసి మేము కొనసాగుతూ ఉండేవాళ్లం. నేనొక విషయాన్ని గ్రహించాను, ఇది స్వదేశీ ఉద్యమంలో చాలా ముఖ్యమైన విషయం. పెప్సీ, కోకాకోలాలు భారతదేశం యొక్క ధనాన్ని దోచుకుని అమెరికాకు తీసుకువెళుతున్నాయి. అలాగే అలోపతి మందులను తయారుచేసే కంపెనీలు కూడా అంతకంటే ఎక్కువగా దోచుకుని తీసుకువెళుతున్నాయి. ఒక అమెరికన్ కంపెనీ ఉంది, దాని పేరు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్. వారి బ్యాలెన్స్ షీట్ నేను చూశాను. వారి లాభం యొక్క శాతం 20,000. అంటే 20,000% ప్రాఫిట్ను అవి భారతదేశం నుంచి దోచుకుంటున్నాయి. పెప్సీ, కోకాకోలా 1000% లాభాన్ని పొందుతూ ఉంటే, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ 20,000% లాభాన్ని పొందుతూ ఉంది. మరొక అమెరికన్ కంపెనీ అలీలిలీ, దాని ప్రాఫిట్ యొక్క పర్సెంటేజ్ 35,000. 35,000% లాభాన్ని అవి పొందుతున్నాయి భారతదేశంలో. కనుక నాకీ విషయం స్ఫురించినప్పుడు, పెప్సీ, కోకాకోలా భారతదేశం నుంచి ఎంత ధనాన్ని సంపాదిస్తున్నాయో అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా అలోపతి కంపెనీలు భారతదేశం నుంచి ధనాన్ని సంపాదిస్తున్నాయి. అందుకు భారతదేశంలోని ఎంతోమంది వైద్యులు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఈ కంపెనీలు అమ్మే మందులనే వారు తమ ప్రిస్క్రిప్షన్లో వ్రాస్తున్నారు. నేను ఎంతో మంది వైద్యులను మళ్లీ మళ్లీ అడిగాను, మీరు ఈ కంపెనీ మందులనే ఎందుకు వ్రాస్తున్నారు? ఇప్పుడొక వైద్యుడున్నాడు, చాలా ధనవంతుడు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ మందులనే వ్రాస్తాడు. నేను బొంబాయిలో ఈ రంగంలో ఎంతో శ్రమించాను. మరొక వైద్యుడున్నాడు, తాను ఎలిలిలి మందులనే వ్రాస్తాడు. మరొకరు శాండోజ్ మాత్రమే వ్రాస్తారు. ఇంకొకరు సీబాగేగి మాత్రమే వ్రాస్తారు. తరువాత నాకు తెలిసిందేమిటంటే వారి కమిషన్ ఫిక్స్ అయింది. ఈ తప్పుడు మాట ఉపయోగించినందుకు క్షమించండి. డాక్టర్లకు కంపెనీల నుంచి కమిషన్ ఫిక్స్ అయింది. అంటే ఏ కంపెనీ ఎక్కువ కమిషన్ ఇస్తుందో వారు ఆ కంపెనీ యొక్క ప్రిస్క్రిప్షన్ వ్రాస్తారు. అంటే దీనర్థం వారికి మీ వైద్యంతో ఏమీ సంబంధం లేదు, వారికి వారి కమిషన్ గురించే చింత. ఇక వారు కమిషన్ తిని మీకు అవసరమే లేని మందులను కూడా వ్రాస్తారు.
అనవసరమైన మందుల్ని. సాధారణంగా మీరు చూస్తూ ఉంటారు, డాక్టర్లు 18-20 మందులను వ్రాస్తారు. 4 ఉదయం, 4 మధ్యాహ్నం, 4 సాయంత్రం, 4 రాత్రికి. అదేదో కూరగాయలు తిన్నట్లుగా మందులు మింగమంటుంటారు. పైగా వారు మరే కూరగాయలు తినవలసిన అవసరం లేదు, కేవలం మందులు తింటే చాలు అంటారు. విటమిన్ బి కోసము మందులు మింగండి, విటమిన్ సి కోసము మందులు మింగండి, విటమిన్ ఏ కోసము మందులు మింగండి, ఇంకా మందుల కంటే ఎక్కువగా ఇంజెక్షన్లు తీసుకోండి. ఇంకా ఇప్పుడు ఎన్నెన్ని రకాలుగా తయారు చేశారో చెప్పలేము. అంటే ప్రకృతి సిద్ధమైన పదార్థాలను సేవించకుండా ఈ మందుల వలలో చిక్కితే ఆ కంపెనీలకు ఎక్కువగా మందులముడుబోతాయి, దానితో వీళ్లకి మరింతగా కమిషన్ లభిస్తుంది. ఇలా దేశమంతా జరుగుతూ ఉంది. ఒకచోట ఎక్కువ, మరోచోట తక్కువ. నేను వినయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను, ఏ వైద్యుణ్ణైతే మీరు భగవంతునిగా భావిస్తారో, డబ్బులు కూడా ఇస్తారో, ఫీజు కూడా చెల్లిస్తారో, ఆ వైద్యుడు మీకు మందులిచ్చేది మాత్రం కమిషన్ మీద ఆధారపడి. ఎక్కువ కమిషన్ వస్తేనే ఆ మందులు వ్రాయడం, లేకపోతే వ్రాయకపోవడం. ఇక భారత ప్రభుత్వం ఈ కమిషన్లు బొక్కడాన్ని ఆపడంలో పూర్తిగా విఫలమైంది. ఇక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ డాక్టర్లు కమిషన్ తినడాన్ని అరికట్టడానికి ఏ పథకమూ లేదు. డాక్టర్లు ఏ ప్రతిజ్ఞ చేసి బయటికి వస్తారో అందుకు పూర్తిగా విరుద్ధంగా వారు తమ జీవితాల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. వారిచేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ ప్రతిజ్ఞ చేసి వారు బయటికి వెళతారు. అందులో చాలా గొప్ప విషయాలుంటాయి, కాని వారి జీవితాలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని నాకనిపించింది, వాగ్భటుడు చెప్పే విధంగా 85% చికిత్స ప్రతి వ్యక్తి తనకు తానుగా చేసుకోవచ్చు, కేవలం 15% అంశానికి మాత్రమే ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తుల అవసరముంటుంది అన్నప్పుడు నాకనిపించింది, ఆ 85% ఏదైతే ఉందో అదైతే తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవడానికి 5-6 ఏళ్లు శ్రమించి వాటిలో నుంచి కొన్ని సూత్రాలను వెలికితీశాను. వాగ్భటుని సూత్రాలు 7000. అన్ని సూత్రాలపైన మాట్లాడితే కనీసం 1 నెల, నెలన్నర పడుతుంది. అది కూడా రోజుకు 3 గంటలు మాట్లాడితే. దానితో నేనాలోచించాను, అంత సమయం ఎవరి దగ్గర లేదు, బహుశా నా దగ్గర కూడా లేదు. కనుక వీటి నుండి చాలా ముఖ్యమైన సూత్రాలేవైతే ఉన్నాయో వాటిని తీసుకుందాం. ఈ విషయంలో నేనింతకుముందు మీకు తెలియజేసిన హార్డీకర్ గారి సహకారం నేను తీసుకున్నాను. అలాగే హార్డీకర్ గారి స్థాయిలోని ఎంతోమంది వైద్యుల సహకారాన్ని నేను పొందాను. నేను వారినడిగాను, మీరు నాకు చెప్పండి, ఈ సూత్రము, ఈ సూత్రము, ఈ సూత్రము, ఈ సూత్రము, ఇవన్నీ అత్యవసరాలు. ఇవి లేకుండా మానవుని జీవితమే గడవదు. అటువంటి సూత్రాలేవో ముందు నాకు చెప్పండి. వారవి సూచించడం మొదలుపెట్టారు. దానితో ఆ సంఖ్య 7000 నుంచి 3000కు తగ్గింది. మళ్లీ దానిలో నేనడిగాను. తరువాత 3000 నుంచి 1000కి వచ్చారు. 1000 నుంచి 500కు వచ్చారు. 500 నుంచి చివరికి 50కి వచ్చారు. ఆ 50 తరువాత కూడా వారన్నారు, నువ్వు ఈ 50 చెప్పలేకపోయినా కనీసం ఈ 15 చెప్పు చాలు. నేనెలాగూ మీకు 50 చెబుతాను, ఎందుకంటే నాకు ఇంకా 5-6 రోజుల సమయముంది. అయితే ఆ 50లోనూ ఆ 15 ఏవైతే ఉన్నాయో అవి అత్యంత ప్రధానమైనవి. వాగ్భటులే స్వయంగా అంగీకరిస్తారు. ఇంకా వారి తరువాత 1000 సంవత్సరాలుగా ఎంతమంది ప్రజ్ఞావంతులొచ్చారో వారు కూడా అంగీకరిస్తారు. ఇవి చాలా ప్రధానమైన సూత్రాలని. వాటిలో మొదటి సూత్రాన్ని గురించి నేను ప్రారంభిస్తున్నాను. మీ దగ్గర కాగితము, పెన్ను ఉంటే తీసి ఉంచుకోండి. నోట్బుక్ ఉంటే మరి మంచిది. డైరీ ఉంటే మరి మంచిది. ఎందుకంటే తిరిగి ఇదే విషయం మీద మీతో ఎవరు ఎప్పుడు చర్చించడానికి వస్తారో చెప్పలేము. సరే, మీ దగ్గర లేకపోయినా, మీ దగ్గర పెన్ను, పుస్తకము లేకపోయినా కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను గత కొన్నేళ్లుగా ఈ సూత్రాలపై పని చేస్తూ చేస్తూ నేనొక పుస్తకంలో కూడా వ్రాసుకున్నాను. వాగ్భట సంహిత అని ఏదైతే పిలువబడుతుందో, వాగ్భటుని అష్టాంగ హృదయము మరియు అష్టాంగ సంగ్రహము,
వాటి సూత్రాలను సెలెక్ట్ చేసి కలెక్ట్ చేసి 3 భాగాలుగా ఒక పుస్తకాన్ని తయారు చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అష్టాంగ హృదయం మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగము. మూలము వాగ్భటులదే, నేను కేవలం సెలక్షన్ మాత్రం చేశాను. ఇంకా సెలక్షన్తో పాటుగా ఈరోజు పరిస్థితులననుసరించి వాటిని కొద్దిగా విశ్లేషించాను. ఎలాగంటే ఈ విషయంలో నేనొక ఉదాహరణ మీకు చెబితే మీకర్థమవుతుంది. వాగ్భటులు ఒక సూత్రాన్ని చెప్పారు. ఇప్పుడు నేనెక్కువగా సంస్కృత మూలాన్ని చదవను, ఎందుకంటే ఎక్కువగా సమయం వ్యర్థమవుతుంది. వారు వ్రాసిన ఒక సూత్రమేమిటంటే, ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు, ఈ సూత్రాన్ని తల్లులు చెల్లెళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి, పురుషులు కూడా వింటే మంచిదే. ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు గాలి యొక్క స్పర్శ మరియు సూర్యుడి యొక్క ప్రకాశము లభించకపోతే, దేనికి? ఆ ఆహార పదార్థానికి. ఏ ఆహార పదార్థాన్నైతే మీరు వండుతూ ఉన్నారో, తయారు చేస్తూ ఉన్నారో, దానిని వండేటప్పుడు పవనము యొక్క స్పర్శ మరియు సూర్యుని ప్రకాశము లభించకపోతే అటువంటి ఆహారాన్ని భుజించకూడదు. ఎందుకు అంటే వారు తరువాత వ్రాస్తారు, అది భోజనం కాదు, విషము. ఆపైన వారు వ్రాస్తారు, ప్రపంచంలో 2 రకాల విషాలున్నాయి. ఒక రకం విషము వెంటనే పనిచేస్తుంది, మరొక రకం విషము నెమ్మదిగా ప్రభావం చూపెడుతుంది. తక్షణమే ప్రభావం చూపే విషం మీకు తెలుసు, నాలుకపై ఒక బిందువు పడగానే మృత్యువే. అటువంటి విషాలెన్నో ఉన్నాయి. ఇక నెమ్మదిగా ప్రభావం చూపే విషాలు అంటే 2 ఏళ్లలో, 5 ఏళ్లలో, 10 ఏళ్లలో, 15 ఏళ్లలో, 20 ఏళ్లలో ప్రభావం చూపించేవి. అలా క్రమక్రమంగా అవి మిమ్మల్ని మృత్యువుకు చేరువ చేస్తాయి. ఇలా ఆయన సూత్రంలో కేవలం ఏమని చెప్పబడి ఉంటుందంటే, భోజనాన్ని తయారు చేసేటప్పుడు పవనము యొక్క స్పర్శ మరియు సూర్యుని యొక్క ప్రకాశము లభించకపోతే అటువంటి భోజనాన్ని మీరెన్నడూ భుజించవద్దు, ఎందుకంటే అది విషము. ఇప్పుడు ఇదొక సూత్రము, ఇది సంస్కృతంలో ఉంది. అయితే నేను సంస్కృతాన్ని తప్పించివేశాను, కేవలం హిందీలో తెలియజేశాను. ఇప్పుడు మనం ఈ హిందీ భాగాన్ని విశ్లేషిద్దాం. వారు చెప్పదలుచుకున్నదేమిటి? నేటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని విశ్లేషిద్దాం. 2007వ సంవత్సరం దృష్ట్యా దాన్ని విశ్లేషిద్దాం. ఇంతవరకు నేను చెప్పినది వాగ్భటుల వారు చెప్పినదే. ఇకపై నేను చెప్పబోయేది నా అంశం. వాగ్భటుల వారేమంటున్నారంటే, ప్రెషర్ కుక్కర్లో వండిన దాన్ని భుజించకండి. ఎందుకంటే సాంకేతికంగా ప్రెషర్ కుక్కర్ పనిచేసే విధానంలో వంట వండేటప్పుడు ఆ వంటకు పవనం యొక్క స్పర్శగాని, సూర్యుని ప్రకాశంగాని తాకే అవకాశం లేదు. ప్రెషర్ కుక్కర్ పనిచేసే విధానంలో దాని లోపలి గాలి బయటికి రావచ్చునుగాని, బయటి గాలి లోపలికి వెళ్లడానికి దానిలో ఏ విధమైన డివైస్ లేదు, ఏ దారి లేదు. సూర్యకాంతి దానిలోకి ప్రవేశించే విధంగా ఏ విధమైన టెక్నాలజీ దానిలో డెవలప్ చేయబడలేదు. అయితే వాగ్భటాచార్యుల వారు 3,500 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని చెప్పారు. బహుశా వారికి ఆంతర్యంలోని చేతనలో ఈ విషయం స్ఫురించి ఉండవచ్చు, ఎప్పటికైనా మనిషి ఒక ప్రెషర్ కుక్కర్ను తయారు చేసే తీరతాడని. నేను సరదాకంటున్నాను, అయితే నేటి పరిస్థితులను బట్టి మీకు అర్థమవ్వాలని. ఇలా వారంటారు, ప్రెషర్ కుక్కర్ యొక్క భోజనాన్ని భుజించవద్దు అని. అంటే మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ అనేది ఒకటుంది, అది వాగ్భటుల సిద్ధాంతానికి అనుకూలం కాదు. అంటే సిద్ధాంతము మనము అందులో తయారు చేయబడిన ఆహారాన్ని తినడానికి అనుకూలము కాదు. అంటే ప్రెషర్ కుక్కర్లో తయారు చేయబడిన ఆహారం తినకూడదు, అది విషతుల్యము. తరువాత నేను కొందరు శాస్త్రజ్ఞులతో ఈ విషయాన్ని చర్చించాను. ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహార పదార్థాన్ని తినకూడదు అని వాగ్భటాచార్యుల వారంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి అని. మన దేశంలో CDRI అని ఒక పెద్ద ల్యాబొరేటరీ ఉంది, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
అక్కడి 2 శాస్త్రజ్ఞులు నాతో చెప్పారు, బాబూ, ఈ విషయంలో మేము ప్రయోగాలు చేశాము, వాగ్భటులు చెప్పినది వాస్తవమే. నేను వారితో, మరి ఈ విషయం టీవీలో చెప్పవచ్చు కదా అన్నాను. వారన్నారు, మేమలా చేశామంటే ఈ ప్రెషర్ కుక్కర్ కంపెనీలు మా పీక నొక్కేస్తాయి. కాబట్టి మేము టీవీలో ఈ విషయాన్ని చెప్పలేము. నువ్వు కావాలంటే చెప్పు అన్నారు. నేను వారితో చెప్పాను, మీ రీసెర్చ్ ఏం తెలియజేస్తుంది అని అడిగితే వారు చెప్పారు, ఈ ప్రెషర్ కుక్కర్లు అత్యధికంగా 99% అల్యూమినియంతో తయారు చేయబడి ఉంటాయి. అల్యూమినియం మీకు తెలుసు కదా. వారన్నారు, భోజనాన్ని వండటానికి గాని నిలవ ఉంచడానికి కాని ఏమాత్రం తగని మెటల్ అంటూ ఏదన్నా ఉంటే అది అల్యూమినియం. ఏమాత్రం పనికిరాని మెటల్ మీరు వండడానికి గాని వండినది నిలువ ఉంచడానికి గాని అది అల్యూమినియం మెటల్. ఆ 2 శాస్త్రజ్ఞులు, వారు తమ పేరు చెప్పవద్దన్నారు గనుక నేను చెప్పట్లేదు, వారిద్దరూ చెప్పారు, మా 18 సంవత్సరాల రీసెర్చ్లో మాకు తెలిసినదేమిటంటే, మీరు అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లో తయారు చేయబడిన ఆహార పదార్థాల్ని మళ్లీ మళ్లీ తింటూ ఉంటే మీకు గ్యారంటీగా డయాబెటీస్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, బ్రొంకైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది, అన్నిటికంటే ఎక్కువగా టీబీ వచ్చే అవకాశం ఉంది. ఆస్తమా, టీబీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. నేను వారిని అడిగాను, మీరు ఇప్పటివరకు ఎన్ని వ్యాధులను పరీక్షించారు? వారన్నారు, ప్రెషర్ కుక్కర్లో వండబడిన ఆహారాన్ని తినడం వల్ల మాత్రమే కలిగే 48 వ్యాధులను గురించి మేం పరిశీలించాం. మరియు ఈ 2 రీసెర్చ్ చేసిన వాళ్ళు అత్యధికంగా వీరు రీసెర్చ్ చేసినది జైళ్లలో. మన జైళ్లున్నాయి కదా, అక్కడ ఖైదీలందరికీ అల్యూమినియం పాత్రలలోనే భోజనం పెడతారు, మీకు తెలుసు. ఈ 2 శాస్త్రజ్ఞులు లక్నోకు చెందినవారవడంతో లక్నో జైల్లో ఇంకా లక్నో దగ్గర్లో ఉన్న జైళ్లలో పరిశోధన చేశారు. వారు జైలుకు వెళ్లి ఏ ఖైదీలు అల్యూమినియం పాత్రల్లో భోజనం చేస్తూ ఉన్నారో వారి జీవితంపై పరిశోధనలు చేశారు. వారు తెలియజేశారు, దానివల్ల ఆయుఃప్రమాణం తగ్గిపోతుంది, జీవితంలో శక్తి తగ్గిపోతుంది, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, వారు చాలా వేగంగా రోగాల బారిన పడతారు. ఆ తరువాత నేను దీనికి మరొక పనిని జోడించాను. ఆ శాస్త్రజ్ఞుల నుంచి రిపోర్టు తీసుకున్న తరువాత నేనడిగాను, అసలు ఈ అల్యూమినియం అనేది ఎప్పటినుంచి మొదలయ్యిందో ఆ విషయాన్ని కనుక్కోండి అని. ఎందుకంటే ఇది చాలా పూర్వకాలం నుంచి ఉన్నది కాదు. అప్పుడు తెలిసినదేమిటంటే ఇది 100-125 సంవత్సరాల క్రితం నుంచి వాడకంలోకి వచ్చిందని. 100-125 సంవత్సరాల క్రితం ఆంగ్లేయుల పాలన ఉండేది. ఆంగ్లేయుల పాలనలోని శాస్త్రజ్ఞులు అల్యూమినియంని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. మీకు మరో విషయం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆంగ్లేయుల ప్రభుత్వంలో అల్యూమినియం పాత్రలు తయారు చేయడానికి సంబంధించిన మొట్టమొదటి నోటిఫికేషన్ వచ్చింది కేవలం జైల్లోని ఖైదీల గురించి తయారు చేయడానికి మాత్రమే వచ్చినది. వారు నిర్ణయించినదేమిటంటే, ఈ జైల్లోని ఖైదీలందరికీ అల్యూమినియం పాత్రలలోనే భోజనం చేయించాలి, ఎందుకంటే వీరు భారతదేశం యొక్క విప్లవ వీరులు, వీరి పని ఆంగ్లేయులను చంపడమే గనుక. ఆ కాలంలో మీకు తెలుసు, జైళ్లలో విప్లవ వీరులే ఉండేవారు. భగత్ సింగ్ అయినా, ఉధమ్ సింగ్ అయినా, చంద్రశేఖర్ అయినా, అష్ఫాకుల్లా అయినా, రాజేంద్రనాథ్ లహడీ అయినా, ఠాకూర్ రోషన్ సింగ్ అయినా, వీరందరూ విప్లవ వీరులే. వీరు ఆంగ్లేయుల కాలంలో జైళ్లకు పంపబడుతూ ఉండేవారు. వీరందరికీ అల్యూమినియం పాత్రలలోనే భోజనం పెట్టాలి, ఎందుకంటే వీరది తిని త్వరగా చనిపోవాలి, లేదు చనిపోయే స్థితికి చేరుకోవాలి. అందుకే చాకచక్యంగా ఆంగ్లేయ ప్రభుత్వం అల్యూమినియం పాత్రలను ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది. దాని ఫలితంగా ఏం జరిగింది? ఆంగ్లేయులైతే వెళ్ళిపోయారు గాని ఈరోజుకీ జైళ్లలో
అల్యూమినియం పాత్రలలోనే భోజనం పెట్టాలి అన్న నియమం మాత్రం కొనసాగించబడుతూ ఉంది. ఆంగ్లేయులైతే వెళ్ళిపోయారు గాని ఈ పని మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు మరో ప్రమాదమేం జరిగిందంటే, అవి జైళ్ల నుంచి మన ఇళ్లలోకి వచ్చాయి. మన ఇళ్లకంటే ఎక్కువగా పేదవారి ఇళ్లలోకి వెళ్ళాయి. పేదల ఇళ్లలో భోజనం ఎక్కువగా అల్యూమినియం పాత్రలలోనే వండబడుతూ ఉంది. పాపమా నిర్భాగ్యులు తెలియనితనంతో ట్యూబర్క్యులోసిస్ మరియు ఆస్తమా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలా వాగ్భటుల సూత్రం మాత్రం ఎంతో సరళం, సింపుల్గా ఉంటుంది. ఆహార పదార్థాన్ని వండేటప్పుడు పవనం యొక్క స్పర్శ, సూర్యుని యొక్క కాంతి తప్పకుండా తగలాలి. అలా కాకుండా వండబడిన ఆహార పదార్థాలను ఎప్పటికీ భుజించకూడదు. ఈ సూత్రానికి ఉదాహరణగా నేను మీకు తెలియజేశాను, ప్రెషర్ కుక్కర్లో వండబడిన ఆహారాన్ని భుజించకూడదు. ఎందుకంటే అది విషం. అలాగే మన చాలా క్రానిక్ రెఫ్రిజిరేటర్. రెఫ్రిజిరేటర్ కూడా ఎటువంటి వస్తువంటే, ఎటువంటి డివైజ్ అంటే, ఎటువంటి టెక్నాలజీ అంటే, అందులోకి సూర్యకాంతి ప్రవేశించదు, పవనం యొక్క స్పర్శ కూడా కలగదు. అలాగే మన ఇంట్లో మరో మూడో వస్తువుంది, మైక్రోవేవ్ ఓవెన్. అందులోకి సూర్యరశ్మి ప్రవేశించదు, పవనం యొక్క స్పర్శ జరుగదు. అంటే దీనర్థం సూటిగా చెప్పాలంటే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన వస్తువుల్లో గత 15-20 ఏళ్లలో మన ఇళ్లలోకి ప్రవేశించిన వస్తువుల్లో వాగ్భటులననుసరించి వాటిలో ఉంచబడిన ఆహార పదార్థాలు విషము, కనుక వాటిని భుజించకూడదు. మీరంటారు, మేమవి ఉంచుకోక తప్పదు. మేము ప్రెషర్ కుక్కర్ను వదిలిపెట్టలేము, మేము రిఫ్రిజిరేటర్ను వదిలిపెట్టలేము, మేము మైక్రోవేవ్ ఓవెన్ను వదిలిపెట్టలేము. ఎందుకంటే వీటి వల్ల వంటకు పట్టే సమయం ఆదా అవుతుంది. నేను ఎంతోమంది తల్లులతో, చెల్లెళ్లతో మాట్లాడి చూశాను. వారంటారు, కుక్కర్లో వంట చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది అని. అప్పుడు నేను వారిని అడిగాను, సరే, సమయం ఆదా అవుతుంది. అలా ఆదా అయిన సమయాన్ని మీరెందుకు ఉపయోగిస్తున్నారు? ఈ ప్రశ్నకు అత్యధికంగా మహిళలు చెప్పినదేమిటంటే, వారిలో ఎక్కువ మంది అత్తా ఒకింటి కోడలే సీరియల్ చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రెషర్ కుక్కర్లో వంట వండడం ద్వారా మనకు ఆదా అయిన సమయాన్ని టీవీలో సీరియల్ చూడడానికి ఇన్వెస్ట్ చేశాం. దీనితో నెట్ రిజల్ట్ ఏమొచ్చింది? ఆ తరువాత నేను వారికి వివరించాను, మీరు ఈ అరగంట, గంట ఏ సమయమైతే ఆదా చేశారో వంట చేయడంలో, దీనికి ఫలితంగా మీరు గంటల కొద్దీ ఆసుపత్రుల్లో గడపవలసి వస్తే మరి అప్పుడు? రోజుకి 2 గంటల చొప్పున ఆదా చేశారనుకోండి, సంవత్సరానికి దాదాపు 700-800 గంటలు మీరు ఆదా చేశారు. తరువాత మీరేదో ఒకరోజు ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది, 2-4 నెలలు అక్కడ గడపవలసి వచ్చింది. ఇక నెట్ రిజల్ట్ ఏమిటి? అదే గుండు సున్నా. కనుక ఇది ఒక సూత్రం. దీనిపై నేను మీతో చర్చిస్తూ ఉన్నాను. ఏదైనా ఆహార పదార్థాన్ని వండుతున్నప్పుడు గాని, తయారు చేస్తున్నప్పుడు గాని, ఆ పదార్థానికి గాలి యొక్క స్పర్శ, సూర్యుని కాంతి తగలకపోతే అటువంటి ఆహార పదార్థాన్ని మనం భుజించకూడదు. ఇప్పుడీ విషయాన్ని మరింత విశ్లేషించవలసిన అవసరం ఉంది. వాగ్భటాచార్యుల వారు వ్రాసి వెళ్ళిపోయారు. మరి ఎందుకిలా వ్రాశారు అన్నది మనం పరిశీలించాలి. ఈ విషయంలో అవసరమైతే మనం ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క సహకారం కూడా తీసుకోవాలి. మోడర్న్ సైన్స్ కొన్ని లాజిక్స్ డెవలప్ చేసింది, కొన్ని అబ్జర్వేషన్స్ను ప్రవేశపెట్టింది. వాటి సహకారంతో ఇలా ఎందుకు చెయ్యకూడదు, ఇలా చేయకుండా ఉండడానికి వెనుక కారణమేమిటి అన్న విషయానికి సంబంధించి నేనిప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రెషర్ కుక్కర్ గురించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుంది, ఇది తెలుసుకుందాం.
ప్రెషర్ కుక్కర్లో ఉన్న టెక్నాలజీ ఎటువంటిదంటే అది ఆహారాన్ని త్వరితంగా వండుతుంది. ఇది విషయం సూటిగా. ఇప్పుడు ఆహారాన్ని త్వరితంగా వండడానికి ప్రెషర్ కుక్కర్ ఏం చేస్తుంది? మీరు అందులో వండడానికి ఉంచబడిన ఆహార పదార్థాల మీద మరియు మీరు అందులో ఉంచిన నీటి మీద ప్రెషర్ కుక్కర్ అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అదే ప్రెషర్. ప్రెషర్ అంటే ఒత్తిడి. కాబట్టి అదనంగా ఒత్తిడిని పెంచే టెక్నాలజీయే ప్రెషర్ కుక్కర్. ఈ అదనపు ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రెషర్ కుక్కర్లో మీరు పప్పు వేస్తారు, దానిపైన నీళ్లు పోస్తారు, కొద్దిగా పసుపు మసాలా వేసి పైన మూత బిగిస్తారు. ఆ పైన దానికొక ఈలను అమర్చుతారు. ఆ ఈలయే మొత్తం ప్రెషర్ కుక్కర్లో అత్యంత ప్రమాదకరమైన వస్తువు. ఆ ఈలను బిగించకపోతే ప్రెషర్ కుక్కర్ మంచిదే. ఆ ఈల ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నీరు వేడెక్కుతుంది. నీరు వేడెక్కితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అది ఆవిరవుతుంది. వేపరైజేషన్ మొదలవుతుంది. ఇక ఆ నీటి ఆవిరి ప్రెషర్ కుక్కర్లో అన్ని వైపులా చేరుతుంది. ఆ ఆవిరి ఉంది కదా, అదే ఒత్తిడిని పెంచుతుంది. దేనిపైన? ఆ పప్పుపైన, బియ్యంపైన, కూరగాయలపైన. ఈ ఒత్తిడి పెరగడంతో ఏం జరుగుతుంది? ఇప్పుడు కందిపప్పు ఉందనుకోండి. మనమిలా కొద్దిసేపు భావిద్దాం. కందిపప్పు యొక్క చిన్ని చిన్ని ముక్కలు, ఒక గుండు పగులగా వచ్చే 2 పప్పులు. దాన్ని ద్విదళమంటారు. జైన సమాజానికి చెందిన వారికి వెంటనే అర్థమవుతుంది ద్విదళం. శనగలు, కందులు ఇవి ద్విదళములు. వీటిని పగులగొట్టి మనం పప్పు తయారు చేస్తాం. ఇప్పుడు ఈ పప్పు నీటిలో పడి ఉంది. క్రింది నుంచి వేడి, పైనుంచి ఒత్తిడి. దానితో ఈ పప్పు పగిలిపోతుంది. పగలడమంటే తెలుసు కదా, అది చిట్లడం మొదలవుతుంది. అందులో మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పప్పులోని అణువులు ఒకదానికొకటి దగ్గరగా బిగుసుకుని ఉన్న ఆ అణువులను ఈ నీటి ప్రెషర్ ఛేదిస్తుంది. దానితో ఆ పప్పు చిట్లడం మొదలవుతుంది. చిట్లిపోయిన ఆ పప్పు నీరు ఇంత వేడిగా ఉండడం వల్ల మగ్గిపోతుంది. ఉడకదు, మగ్గుతుంది. మగ్గడం వేరు, ఉడకడం వేరు. అలా మగ్గిపోతుంది, చిట్లిపోతుంది. 5 నిమిషాల తరువాత మీరు తెరిచి చూసేసరికి పప్పు ఉడికినట్లు మీకనిపిస్తుంది. అది నిజానికి ఉడకలేదు. అది కొద్దిగా సాఫ్ట్గా అయ్యింది, మెత్తగా అయ్యింది. ఎందుకంటే క్రింది నుంచి వేడిమి యొక్క, పైనుంచి ఆవిరి కారణంగా పడే ఒత్తిడి వల్ల అది ఉడకలేదు, మ్రగ్గిపోయింది. దానితో దాని సాఫ్ట్నెస్ పెరిగింది. మీరది తిని మీరనుకుంటారు, చక్కగా ఉడికిన పప్పును తిన్నాను అని. క్షమించండి, మీరు తిన్నది ఉడికిన పప్పును కాదు. ఇప్పుడు మీరడగవచ్చు, ఉడికిన పప్పుకు ఈ పప్పుకు తేడా ఏమిటి? ఉడికిన పప్పు విషయంలో ఆయుర్వేదంలో ఒక సిద్ధాంతముంది. నిజానికి ఆయుర్వేదంలో చాలా సిద్ధాంతాలున్నాయి. వాటిలో ఒకటి నేను మీకు చెబుతున్నానిప్పుడు. ఆయుర్వేద చికిత్స ఏం చెబుతుందంటే, ఏ పదార్థం పొలంలో పండడానికి ఎక్కువ కాలం తీసుకుంటుందో ఆ పదార్థం భోజనంగా ఉడకడానికి ఎక్కువ సమయమే తీసుకుంటుంది. ఇప్పుడు కందిపప్పు విషయమే తీసుకుందాం. మీలో గ్రామీణ జీవితంతో పరిచయమున్నవారెవరైనా ఉంటే వారికి తెలుసు, కందిపప్పు పండడానికి 7 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కనీసం 7 నుంచి 8 నెలల సమయం పడుతుంది. ఎందుకు? కందిపప్పులో ఏమేమున్నాయో, అందులో మీకు తెలిసిన న్యూట్రియంట్స్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, మీకు తెలిసిన సూక్ష్మమైన పోషక విలువలు గాని, అవన్నీ మట్టి నుండి పప్పు వరకు రావడానికి ఎంతో సమయం పడుతుంది. ఈ మట్టి ఉంది కదా, పొలంలో మట్టి,
ఇది మైక్రోన్యూట్రియంట్స్ యొక్క నిధి. పొలంలోని మట్టిలోనే కాల్షియం ఉంది, పొలంలోని మట్టిలోనే ఐరన్ ఉంది, పొలంలోని మట్టిలోనే సిలికాన్ ఉంది, కోబాల్ట్ ఉంది, జెప్టన్ ఉంది, జోరోన్ ఉంది. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ పొలంలోని మట్టిలో ఉన్నాయి. ఇవన్నీ మొక్క వేళ్లను చేరతాయి, ఆ తరువాత కాండానికి చేరుతాయి, ఆపైన ఫలాలను చేరుతాయి. ఈ మొత్తం ప్రక్రియకు ఎంతో సమయం పడుతుంది. అందుకే పప్పు పండడానికి ఎంతో సమయం పడుతుంది. ఆయుర్వేదమేం చెబుతుందంటే, ఏది పొలంలో పండడానికి ఎక్కువ సమయం తీసుకుందో అది పొయ్యిపై ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. ఎందుకు? ఈ పప్పులోకి అబ్జార్బ్ చేయబడిన మైక్రోన్యూట్రియంట్స్, ఆ పప్పులోకి లాగబడిన మైక్రోన్యూట్రియంట్స్ డిజాల్వ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. మీరు పప్పు ఎందుకు తినాలనుకుంటారు? మీరు పప్పు తినాలనుకునేది ప్రోటీన్ కోసం. ప్రోటీన్ ఎలా వస్తుంది? ఈ పప్పులో సమకూరిన మైక్రోన్యూట్రియంట్స్ యొక్క కలెక్షన్ విభజించబడినప్పుడు, విస్తరించబడినప్పుడు, అవి అలా విడిపడడానికి, విస్తరించడానికి సమయం పడుతుంది. ఎందుకంటే అవి ఒక దగ్గర సమకూరడానికి సమయం పట్టింది గనుక. ఇది ప్రకృతి నియమం. ఇది ఆయుర్వేద నియమమని కాదు, ప్రకృతి నియమమని చెప్పాలి. గర్భంలో పిండం ఎదగడానికి సమయం పడుతుంది. ప్రపంచంలో ప్రతి పదార్థం వికసించడానికి సమయం పడుతుంది. త్వరగా జరిగేదంటూ ఏమీ ఉండదు. అందుకే పప్పు కూడా త్వరగా ఉడకదు, బిడ్డ కూడా త్వరగా పుట్టదు. ఇలా అన్ని విషయాల్లోనూ జరుగుతుంది. ఇది ప్రకృతి నియమం. ప్రకృతి యొక్క మరో నియమమేమిటంటే, ఏ పదార్థాలు పరిపక్వం కావడానికి, ఎదగడానికి సమయం పట్టిందో ఆ పదార్థాలు డిజాల్వ్ కావడానికి సమయం పడుతుంది. అలా పప్పు డిజాల్వ్ అయినప్పుడే దానిలోని ప్రోటీన్స్ మీకు లభిస్తాయి. అందుకే మీరు పప్పు తింటున్నది. ఎందుకంటే మీలోని ప్రోటీన్స్ యొక్క వెలితిని అది భర్తీ చేయాలి. మీకు కొన్ని విటమిన్స్ కావాలి, మీకు కొన్ని ప్రోటీన్స్ కావాలి, అలాగే ఇతరములైన పోషక విలువలు మీకు కావాలి. ఆయుర్వేదం యొక్క నియమం సూటిగా ఇదే. పప్పు పండడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు అది ఉడకడానికి ఎక్కువ సమయమే తీసుకోవాలి. ఇప్పుడు నాకర్థమవుతోంది, మన పూర్వీకులు, మన పెద్దలు ఎంత గొప్ప శాస్త్రజ్ఞులో. నేనొకసారి పూరీ జగన్నాథం వెళ్ళాను. మీరు వెళ్ళే ఉంటారు. అక్కడ భగవంతుని ప్రసాదాన్ని ప్రెషర్ కుక్కర్లో తయారు చేయరు. మీకు తెలుసు, వారు కావాలంటే ప్రెషర్ కుక్కర్ని ఉపయోగించగలరు. ఎందుకంటే జగన్నాథ మందిరం వద్ద కోట్ల కొలది డబ్బుంది. నేనక్కడి పీఠాధిపతిని అడిగాను, మీ దగ్గర ఈ ప్రసాదం, అక్కడ ప్రసాదంగా అన్నమూ పప్పు దొరుకుతుంది, మీరీ ప్రసాదాన్ని మట్టి పాత్రలోనే ఎందుకు చేస్తారు? మీలో పూరీ జగన్నాథం ఎవరైనా వెళ్ళి ఉంటే మీకు తెలుసు, అక్కడ ఒక మట్టి పాత్రలో అన్నమిస్తారు, మరో మట్టి పాత్రలో పప్పు పెడతారు, లేదు కిచిడి ఇస్తారు. ఇలా నేనక్కడ పీఠాధిపతిని, మీరీ మట్టి పాత్రలోనే ఎందుకు తయారు చేస్తారు అని అడిగితే వారు ఒకటే మాట చెప్పారు, మట్టి పవిత్రమైనది. నిజమే, మట్టి పవిత్రమైనదే, మనందరికీ తెలుసు. అయితే అక్కడి పీఠాధిపతి ఏదైతే చెప్పలేకపోయారో అది నేను మీకు చెబుతున్నాను. మట్టి కేవలం పవిత్రమైనదే కాదు, మట్టి అన్నిటినీ మించి వైజ్ఞానికమైనది. మన శరీరం తయారైంది మట్టితోటే. మట్టిలో ఉన్నదంతా మన శరీరంలో ఉంది, మన శరీరంలో ఉన్నదంతా మట్టిలో ఉంది. మనం చనిపోయిన తరువాత ఈ శరీరాన్ని తగులబెడితే 20 గ్రాముల మట్టిగా మారుతుంది మొత్తం శరీరం. 70 కిలోల దేహం, 80 కిలోల దేహం కేవలం 20 గ్రాముల మట్టిగా మారుతుంది. దాన్నే బూడిద అంటారు. ఈ బూడిదపై నేనొక లాబొరేటరీలో పరిశోధన చేయించి చూస్తే దాని నుండి కాల్షియం వస్తుంది, ఫాస్ఫరస్ వస్తుంది, ఐరన్ వస్తుంది, జింక్ వస్తుంది, సల్ఫర్ వస్తుంది, 18 రకాల మైక్రోన్యూట్రియంట్స్ దొరుకుతాయి చనిపోయిన వ్యక్తి బూడిదలో. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ మట్టిలో ఉన్నవే.
ఈ 18 మైక్రోన్యూట్రియంట్సే మట్టిలో ఉన్నాయి. ఈ 18 మైక్రోన్యూట్రియంట్స్ తోటే తిరిగి మట్టిలో కలిసిపోయే ఈ శరీరం తయారవుతుంది. కనుక ఆ పీఠాధిపతి మట్టి చాలా పవిత్రమైనది అన్న మాట ఏదైతే ఉందో అది ఎంతో శాస్త్రీయమైన స్టేట్మెంట్. అయితే ఆయన ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు అంతే. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు? ఎందుకంటే ఆయన ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని చదవలేదు, లేదు ఆయనకు తెలియదు. అయినా ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క రిజల్ట్ ఆయనకి తెలుసు. పవిత్రత రిజల్ట్ తెలుసు, కానీ విశ్లేషించడం తెలియదు. అది మాలాంటి మూర్ఖులకు తెలుసు. నేను ఆ పీఠాధిపతితో పోల్చుకున్నప్పుడు నన్ను నేను మూర్ఖుడిగానే భావిస్తాను. ఎందుకు? నేనీ విషయం తెలుసుకోవడానికి 3 నెలలు పరిశోధన చేయవలసి వచ్చింది. ఆయన కేవలం 3 నిమిషాల్లో చెప్పారు మట్టి పవిత్రమైనది అని. కనుక మట్టికి ఈ పవిత్రత అందులోని మైక్రోన్యూట్రియంట్స్ యొక్క కెపాసిటీ మరియు కేపబిలిటీ వల్ల కలిగింది. మట్టి నుంచే పప్పు వచ్చింది. ఆ పప్పును ఉడకబెట్టాలి. కనుక ఆ పీఠాధిపతి అంటారు, మేము పప్పును పవిత్రమైన మట్టి పాత్రలోనే ఉడకబెడతాము, ఎందుకంటే భగవంతునికి పవిత్రమైన పదార్థాన్నే నైవేద్యంగా సమర్పించాలి. అపవిత్రమైన పదార్థాన్ని భగవంతునికి నివేదించకూడదు. సరే, నేనా పప్పును తీసుకువచ్చాను. భువనేశ్వర్ తీసుకువెళ్లాను. పూరీ నుంచి భువనేశ్వర్. భువనేశ్వర్లో సిఎస్ఐఆర్ యొక్క లెబొరేటరీ ఒకటుంది. కౌన్సిల్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క లాబొరేటరీ. దాన్ని రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ అని పిలుస్తారు. అక్కడికి ఆ పప్పును తీసుకువెళ్లి అక్కడి శాస్త్రజ్ఞులు కొందరికి చూపించాను. వారన్నారు, ఇది పూరీ పప్పు కదా అని. నేనన్నాను, అవును, మీరు ఈ పప్పును పరిశోధించాలి అని వారిని అడిగాను. వారన్నారు, బాబు చాలా కష్టం, 6 నుంచి 8 నెలల వరకు సమయం పట్టచ్చు అంటే, సరే పర్వాలేదు చేయండి అన్నాను నేను. అప్పుడు వారన్నారు, మా దగ్గర ఇందుకు తగిన ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా లేవు, ఇందుకు కావలసిన ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు, కాబట్టి మీరు దీనిని ఢిల్లీ తీసుకువెళ్లి పరిశోధన చేయిస్తే మంచిది అన్నారు వారు. మరి దీన్ని ఢిల్లీ తీసుకువెళ్లే లోపల ఇది పాడైపోతుందేమో కదా అంటే వారన్నారు, పాడు కాదు, ఎందుకంటే ఇది మట్టి పాత్రలో తయారైంది గనుక. నాకు మొట్టమొదటిసారి అర్థమైంది మట్టి పాత్రలో తయారైన పదార్థం పాడు కాదు అని. ఆ తరువాత నేను నిజంగానే ఢిల్లీకి తీసుకువెళ్లాను. భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి మీకు తెలుసు దాదాపు 36 గంటలకు పైగా సమయం పడుతుంది. ఢిల్లీలో ఇచ్చాను. కొందరు శాస్త్రజ్ఞులు దానిపై పనిచేశారు. వారిచ్చిన రీసెర్చ్ రిపోర్ట్ ఏమిటంటే, ఈ పప్పులో ఒక్క మైక్రోన్యూట్రియంట్ కూడా తగ్గలేదు, వండిన తరువాత కూడా ఈ పప్పులో ఒక్క మైక్రోన్యూట్రియంట్ కూడా తగ్గలేదు. ఆ తరువాత వారిని ప్రెషర్ కుక్కర్లో వండబడిన పప్పుపై పరిశోధన చేయమన్నాను. వారన్నారు, సరే అది చూద్దాం. ప్రెషర్ కుక్కర్లో వండబడిన పప్పుపై వారు రీసెర్చ్ చేసి వారన్నారు, ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను వారిని పర్సంటేజ్ పరంగా చెప్పమని అడిగాను. అప్పుడు వారన్నారు, కందిపప్పును మట్టి పాత్రలో ఉండడం వల్ల 100% న్యూట్రియంట్స్ ఉంటే, అదే ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల కేవలం 13% న్యూట్రియంట్స్ మాత్రమే ఉన్నాయి, అంటే 87% న్యూట్రియంట్స్ లోపించాయి. ఎలా లోపించాయి అని నేనడిగితే వారన్నారు, ఈ పైనుంచి పప్పుపై ప్రెషర్ ఏదైతే పడిందో అది పప్పును పగిలేటట్లు చేసింది. మాలిక్యూల్స్ పగిలిపోయాయి, పప్పు మాత్రం విస్తరించింది. అది ఉడకలేదు గాని విస్తరించింది, సాఫ్ట్గా తయారైంది. తినేటప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం మనం ఉడికిన పప్పును తింటున్నామని, కాని వాస్తవం అది కాదు. ఉడకడం అంటే ఏ మైక్రోన్యూట్రియంట్స్ పచ్చిగా ఉన్నప్పుడు మీ శరీరానికి అందవో వాటిని మీ శరీరానికి అందే విధంగా చేయడాన్నే వండడం అంటారు ఆయుర్వేదంలో. ఏ సూక్ష్మమైన పోషక విలువలు పచ్చి కందిపప్పును తినడం వల్ల మీ శరీరానికి ఉపయోగపడవో వాటిని మీ శరీరానికి ఉపయోగపడే విధంగా చేయడాన్నే వండడం అంటారు. ఇలా వారన్నారు, ఈ మట్టి పాత్రలో వండబడినటువంటి పప్పు చాలా చాలా ఉన్నతమైన క్వాలిటీకి చెందినది. దేనితో పోల్చితే మీ
ప్రెషర్ కుక్కర్లో వండబడిన దానితో పోల్చినప్పుడు. ఇక రెండో విషయం, నేను కేవలం రిపీట్ చేస్తున్నాను, ఆ విషయం మీకందరికీ తెలుసు. మట్టి పాత్రలో వండబడిన పప్పు యొక్క రుచి ఎంత మధురంగా ఉంటుందంటే దాన్ని మీరొక్కసారి తింటే జీవితాంతం మర్చిపోలేరు. అంటే దీనర్థమేమిటి? భారతదేశంలో చికిత్సకు సంబంధించి, పాకశాస్త్రానికి సంబంధించి ఎటువంటి విజ్ఞానశాస్త్రం డెవలప్ అయ్యిందంటే దానిననుసరించి వండినప్పుడు క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది, రుచి కూడా మెయింటైన్ అవుతుంది. కాబట్టి మట్టి పాత్రలో వండబడిన పప్పు ఎంతో రుచికరంగానూ ఉంటుంది, పైగా దానివల్ల శరీరానికి పరిపూర్ణమైన పోషక విలువలు అంది నిజమైన అర్థంలో ఆ పప్పును తినడం వల్ల లబ్ధి పొందినట్లవుతుంది. నేను ఊరూరూ తిరుగుతూ ఉంటాను కాబట్టి అక్కడ అడిగితే నాకు తెలిసిందేమిటంటే, ఎక్కువ కాదు, కేవలం 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రతి ఇంటిలోనూ మట్టి పాత్రలో వండబడిన పప్పునే తినేవారు. మా నాయనమ్మను అడిగితే వారు చెప్పారు, మేము జీవితాంతం మట్టి పాత్రలో వండిన పప్పునే తిన్నాము. అప్పుడు నాకర్థమైంది ఆమెకు డయాబెటీస్ ఎందుకు రాలేదు అన్నది. అప్పుడు నాకర్థమైంది ఆమెకు మోకాళ్ల నొప్పులెందుకు రాలేదు అన్నది. అప్పుడు నాకర్థమైంది ఆమెకు చనిపోయే రోజు వరకు 32 పళ్ళు భద్రంగా ఎలా ఉన్నాయన్నది. ఎందుకంటే మేము ఆమె అంతిమక్రియలు చేశాము. ఆ తరువాత రోజు బూడిద తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ 32కు 32 పళ్ళు అలాగే ఉన్నాయి. అప్పుడు నాకర్థమైంది 94 ఏళ్ల వయసు వరకు కూడా ఆమెకు కళ్లద్దాలెందుకు రాలేదని. ఇంకా జీవితంలో చివరి రోజు వరకు తన బట్టలు తనే ఉతుక్కుని వెళ్ళింది. ఇదే కారణం. శరీరానికి కావలసిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ సక్రమంగా అందుతూ ఉంటే మీ శరీరం ఎక్కువ రోజుల వరకు ఇతరుల సహకారం ఏమాత్రం లేకుండానే పనిచేస్తుంది. ఆమె మట్టి పాత్రలో వండిన పప్పు వల్ల మైక్రోన్యూట్రియంట్స్ పూర్తిగా పొందగలిగింది. ఆమె మట్టి పాత్రలో కేవలం పప్పునే వండేది కాదు, పాలను కూడా మట్టి పాత్రలోనే వేడి చేసేది, నెయ్యిని కూడా మట్టి పాత్రలోనే తయారు చేసేది, పెరుగును కూడా మట్టి పాత్రలోనే తోడుపెట్టేది. అప్పుడు నాకర్థమైంది వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మట్టి పాత్రలనే ఎందుకు వాడుతున్నారన్నది. అల్యూమినియం మనం కూడా తయారు చేసి ఉండవచ్చు. కాబట్టి మీతో చెబుతున్న విషయమేమిటంటే, భారతదేశం కూడా 2000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం అల్యూమినియంను తయారు చేయగలిగి ఉండేది. ఎందుకంటే అల్యూమినియం యొక్క రా మెటీరియల్ ఈ దేశంలో సంపూర్ణంగా లభిస్తుంది. బాక్సైట్. భారతదేశంలో బాక్సైట్ యొక్క నిధులు పుష్కలంగా ఉన్నాయి. కర్ణాటక చాలా పెద్ద భాండాగారం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బాక్సైట్కు పెద్ద భాండాగారాలు. మనమూ తయారు చేసి ఉండవచ్చు. బాక్సైట్ ఉంటే అల్యూమినియం తయారు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయినా మనం తయారు చేయలేదు, ఎందుకంటే దాని అవసరం మనకు లేదు కనుక. మనకు మట్టి పాత్ర అవసరం ఉంది, అందుకే మనం మట్టి పాత్రలను తయారు చేశాం. ఆ మట్టి పాత్రపైనే అన్ని రీసెర్చ్లు, ఎక్స్పెరిమెంట్లు చేశాం. అందుకే కుమ్మరుల పెద్ద సమూహం ఈ దేశంలో తయారు చేయబడింది. బాబూ, మీరు